రెడీయా? అంతా ఫాలో అవుతున్నారు కదండి. అంత ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఫాలో అవుతున్నారా? క్లాసెస్ చివరిలోకి వచ్చాయి కదా, 1 వీక్లోకి వచ్చాయి. ఇంకా ఎప్పుడా ఎప్పుడా అనుకుంటున్నాం కానీ అది ఆ రోజు వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో మొన్నటి రోజు మేడం ఏం చెప్పారంటే గర్భసంచికి సంబంధించిన సమస్యల గురించి చెప్పారండి. అయితే దానికి ఏమన్నారంటే శరీరంలో ఏ అవయవానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రకృతి జీవన విధానంలో పాటించవలసిన నియమాలన్నీ ఒకటే. డైట్ షీట్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటుందన్నమాట. శరీరంలో అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన సెషన్స్లో తెలుసుకున్నటువంటి మన సెషన్స్లో చెప్తున్నటువంటి విధానంగా ఆ, మంచినీళ్ళు తాగడం, జ్యూసెస్ తాగడం, ఫ్రూట్స్ తినడం, మజ్జిగ తాగడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యంగా ఉండేటటువంటి గర్భసంచి ఎలాగుంటుంది అనేది మనకి ప్రెజెంటేషన్లో చూపించారు. ఇప్పుడు యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ అవి ఏర్పడినప్పుడు డేట్ వచ్చిన సమయంలో ఏంటంటే బాగా పెయిన్గా ఉండడము, అలాగే బ్లీడింగ్ ఎక్కువగా అవటం, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు పుట్టడంలో కూడా చాలా రకాల ఇబ్బందులన్నీ వస్తుంటాయండి. ఈ దీనివల్లనే ఇప్పుడు ఇంకాను ఈ ఒవేరియన్ సిస్ట్స్ ఫామ్ అవడం కూడా దీనివల్ల అవుతుంది. మన ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల, టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల అవుతుంటుందండి. ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా తయారవుతుంటాయి అనమాట. మెయిన్గానండి మనకి ఈస్ట్రోజన్, ప్రోజెస్ట్రోన్ అని ఈ 2 హార్మోన్స్ కూడా మన గర్భసంచి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ అండి. కరెక్ట్ అమౌంట్లో ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట అవి. సో ఈ హార్మోన్స్ ప్రొడక్షన్ బ్యాలెన్స్గా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలండి. తప్పదు మరి. లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే మనకు అన్ని రకాలుగాను అంతా బాగుంటుంది అనమాట. జంక్ ఫుడ్స్ అనేది పూర్తిగా నో అండి. నో అంటే నో. జంక్ ఫుడ్స్కి పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే ఈ ఫోన్ ఎక్కువగా వాడడం ఇట్లాంటివి కూడా మనం చేస్తుంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అవి ఉన్నాయనుకోండి, ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే వెయిట్ తగ్గుతుంటే వెయిట్ ప్రపోర్షనేట్గా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతుంది. అలాగే మెనోపాజ్ అయింది అనుకోండి, మెనోపాజ్ అయిపోయాక కూడా ఈ ఫైబ్రాయిడ్స్ జనరల్గా ఏంటంటే సైజ్ నెమ్మదిగా ష్రింక్ అవుతూ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం ఎక్కువ ఒబేస్గా ఉన్నాం అనుకోండి, లావుగా ఉంటున్నాం అనుకోండి, మన ఆహార అలవాట్లు బాగోకుండా, ఇది కూడా ఈ కారణాలు ఇటువంటి వాటికి రావడానికి ఒక కారణం అవుతుంది అనమాట. అందుకని మన హైట్కి తగినట్టుగా, మన ఏజ్కి తగినట్లుగా అంత బరువు ఉండేలాగానే మనం చక్కగా మంచి జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ అంతా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ మనం అశ్రద్ధ చేసామనుకోండి, ఇవేంటంటే గాబరా పెట్టడం కాదు కానీ ఇవి క్యాన్సర్ దాకా కూడా మారడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. ఆ తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ప్రస్తుతం ఈ ఎండలోకి వెళ్ళడం ఏం లేదు. మనం అంతా ఇంట్లో ఉండడం, ఏసీలో ఉండడం, ఈ రకంగా ఉండడం వల్ల డి విటమిన్ అనేది మనకి రావట్లా. డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఆ తర్వాత ఇప్పుడు లేడీస్లో ఎండోమెట్రియోసిస్ అని విన్నారు కదా, ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగిందని చెప్పేసి అంటుంటారు. అలా పెరిగినప్పుడు కూడా మనకి ఏంటంటే బ్లీడింగ్ అది ఎక్కువ అవుతుంటుంది. సో దీనివల్ల కూడా మనకి చాలా అన్హెల్దీగా ఉండడం, అనారోగ్యానికి గురవుతాం అనమాట. ఇప్పుడు గర్భసంచికి వచ్చిన సమస్యలు అన్నిట్లోనూ అన్ని సమస్యలన క్యాన్సర్ వస్తుందని చెప్పేసి మనం ఏం చెప్పం కానీ వీటిని అశ్రద్ధ మాత్రం చేయకూడదండి. అశ్రద్ధ చేస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్కి మనకి అనవసరంగా మనమే ఇన్వైట్ చేసినట్లు అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే మంచిగా మనం చెప్పాం కదా, మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజు, కొంచెం నడవడం ఇవన్నీ చేయాలనుకున్నాం కదండి. అలాంటి వ్యాయామం చేసుకుంటూ మనకి తగినంతగానే బరువు ఉంటూ ఇలా మెయింటైన్ చేసుకోగలుగుతూ ఉంటామో వాళ్ళకి మనకి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా రావండి. ఇప్పుడు ఆర్గాన్స్ అవి కూడా ప్రొలాప్స్ అవ్వకుండా ఉండాలంటే మనం మంచిగా యోగా అది చేసుకుంటున్నాం అనుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అది తీసుకుంటుంటే మనకి ఈ విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని బ్యాలెన్స్గా ఉండేలాగా చూసుకుంటూ ఉంటే మంచి హెల్దీగా ఉండొచ్చండి మనం. సో మరి ఎన్ని జాగ్రత్తలండి ఇవన్నీ మన కోసం మనం కొంచెం టైం తీసుకుని చేసుకోవాలి కదా మరి. ఇంకా మెయిన్గా మనకి ఏంటి అనుకున్నామండి, ప్రతిరోజు కూడా ఒక పూట సాయంత్రం డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ అనుకున్నట్లయితే మనకి చాలా వరకు అనారోగ్య సమస్యలకి దూరంగా ఉంటామండి. ఇంకా వైట్ షుగర్ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా తింటూ ఉంటే కనుక దీనివల్ల కూడా మనకి ఒవేరియన్ సిస్ట్స్ సైజు పెరగడానికి కూడా కారణమవుతుంది అనమాట. షుగర్ అనేది అసలు విషం అండి. అసలు షుగర్ వద్దు మనకి ఏమీ కూడా. సో ఇంకా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన ఈ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి ఏదో ఒక అవయవానికి అస్వస్థత అనేది చేకూరుతుంది అనమాట. యాక్చువల్గా అందుకనే మనం తీసుకునే ఫుడ్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలండి. అలాగే తగ్గించి విటమిన్స్, మినరల్స్ మంచిగా ఉండేలాగా హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. తగినంత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాఫీ, టీ లాంటివి పూర్తిగా మానేయాలి. చింతపండు కూడా మంచిది కాదండి. ఇప్పుడు మనం యోగా అనుకున్నాం కదా, నిన్న కూడా మేడం చెప్పారు. మనకి యోగా చేసుకోవడం వల్ల ఏంటంటే హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చక్కగా ఉంటుందండి. హార్మోన్స్ అన్ని కూడా మంచి బ్యాలెన్స్గా ఉంటాయన్నమాట.
అయితే ఈ యోగా చేసేటప్పుడు అండి మనం ఒక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నప్పుడు, కడుపులో నొప్పిగా ఉన్నప్పుడు ఇటువంటి సమయంలో ఈ ఆసనాలు ఏవి వేయకూడదండి. ఇప్పుడు సింపుల్‌గా ప్రాణాయామ తేలికపాటి ప్రాణాయామం అయితే చక్కగా చేసుకోవచ్చనమాట. మనకి ధ్యానం గురించి కూడా చెప్పారు మేడం మనకి. ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం కూడా ఒక మంచి సాధనం అనమాట. ఇంకేం చెప్పారు మనకి, ప్రతిరోజు 2 సార్లు జ్యూసు, హ్మ్. ఆ తర్వాత ఆకుకూర కూడా ఉండేలాగా చూసుకోమన్నారు. రెండో కూరలాగా ఆకుకూర ఉండేలా చూసుకోమన్నారు. ఫ్రూట్స్ మనం అనుకున్నాం నైట్ ఫ్రూట్స్ డిన్నర్‌గా. ఇలా అన్నీ తీసుకుంటుంటే స్ట్రెస్ కూడా తగ్గుతుందండి. మంచిగా ఉంటుందనమాట. అలాగే దీనికి చిక్కుడు జాతి గింజలొకటి, ఆ తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ అంటే పుల్లగా ఉండే ఫ్రూట్స్ ఇవి కూడా మన హెల్త్‌కి మంచిగా ఉపయోగపడుతున్నాయి. హెల్తీగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే మనకి ప్రకృతి విధానంలోనండి బాడీ మసాజ్ ఒకటుంటుందండి. ఈ బాడీ మసాజ్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ తగ్గడానికి వీలవుతుంది. హెల్ప్ చేస్తుంది. బాడీలోని టాక్సిన్స్ అన్నిటిని బయటకు పంపడానికి వీలవుతుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందండి. సో, అంచేత బాడీ మసాజ్ కూడా మనం కూడా చేసుకోవచ్చు. చక్కగా ఆయిల్ రాసుకున్నంత చేసుకోవచ్చనమాట. జనరల్ హెల్త్ గనక మనకి మంచిగా ఉండాలి అంటే కనుక, మన ఆహారంలో నట్స్, సీడ్స్, ఆకుకూరలు, ఆ తర్వాత ఈ ధాన్యాలు మనం తినే ఆహార ధాన్యాలన్నీ కూడా పాలిష్ చేయకుండా ఉండాలండి. తెల్లగా పాలిష్ పెట్టేసి చేస్తే దానివల్ల ఉపయోగం ఏం లేదు మనకి. సో, ఇవన్నీ కూడా చక్కగా మనం అందుకనే బియ్యం కూడా ముడి బియ్యం గాని, సింగిల్ పాలిష్ బియ్యం గాని తీసుకోమని చెప్పేసి చెప్పడం అవుతాననమాట. ఓకేనా? ఆ తర్వాత మంచిగా సి విటమిన్ మనకి బావుండాలంటే ఈ ఉసిరికాయలు, నిమ్మకాయలు తీసుకోవాలండి. ఇన్‌ఫాక్ట్ ఉసిరికాయలు దొరికే టైంలో అయితే ఉసిరికాయల్లో మనకి నిమ్మకాయల కంటే కూడా చాలా రెట్లు ఎక్కువగా సి విటమిన్ అనేది దొరుకుతుందనమాట. మళ్ళీ ఈ పప్పులు తినే దాంట్లో కూడా మనం ఏంటంటే జాగ్రత్త తీసుకోవాల్సింది మంచిగా పొట్టుతో ఉన్న పప్పులు తినటం మంచిదండి. సో, ఇడ్లీలకి దానికి మినపప్పుకంతా కూడా పొట్టు మినపప్పే వాడుకోవాలనమాట. సో, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా మనకి ప్రస్తుతం చూడండి మన పిల్లలు, ఈ అమ్మాయిలు ముఖ్యంగా కాలేజీలో చదువుతున్న వాళ్ళకి, ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కడ చూసినా పీసీఓడీ, పీసీఓఎస్ ఇంకా కామన్ అయిపోయిందండి అదింకా. పిల్లలు కూడా దానికేంటంటే అందరికీ ఉంటుంది కదండీ అంటున్నారు. అలా కాదు. అదేం ఉండకుండా జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మరి ఇటువంటి వాళ్ళు చాలా మంది హాస్టల్స్‌లో ఉంటున్నారు కదా! హాస్టల్స్‌లో ఫుడ్ బాగోదు. మరి ఇంక అలాంటప్పుడు ఏం చేయాలంటే, మరి మన హెల్త్ కోసం మనమే కష్టపడాలి కదా! ఇంత చదువుకోవడం ఒకటే కాదు. మన హెల్త్ బాగుంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం కదా! సో, అందుచేత ఏంటంటే కొన్ని పెసలయి తీసుకెళ్ళి రాత్రి నానబెట్టుకొని మొలకల్లాగా చేసుకొని, ఆ తర్వాత ఈ డ్రై నట్స్ అన్ని రాత్రి నానబెట్టుకొని తినొచ్చు కదండీ! ఆ రకంగాను. అలా బ్రేక్‌ఫాస్ట్ చక్కగా కడుపు నిండా తినేలా చూసుకోవాలి. సాయంత్రం ఫ్రూట్స్ కొని తెచ్చుకొని రూమ్‌లోనే హాస్టల్‌లో పెట్టుకొని ఫ్రూట్స్ తినేలాగా చేస్తే ఇక మధ్యాహ్నం ఫుడ్ ఒకటి మనకు తప్పదు. అది కూడా వీలైతే అందరూ కలిసి హాస్టల్‌లో చెప్పి కొంచెం హెల్తీగా ఫుడ్ వండేలాగా చేసేట్లయితే పేరెంట్స్ కూడా చెప్పి చేస్తే కొంతవరకు బావుంటుందండి. ఆ తర్వాత మనకి ఈ పసుపులో కర్కుమిన్ అని ఉంటుంది కదండీ! ఇదేమో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అందులో మనం ఏంటంటే పచ్చి పసుపే తీసుకోవాలండి. పచ్చి పసుపే మంచిదనమాట. తర్వాత ఇంకా అవిసె గింజలు, మెంతులు కూడా మనకి మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఈ గర్భాశయానికి సంబంధించిన సమస్యలన్నిటికి కూడా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఇప్పుడు అల్లంలో మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి. అంచేత దీన్నేంటంటే బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నా, తర్వాత పెయిన్‌ఫుల్ మెన్స్ట్రుయల్ సైకిల్‌లో కూడా అల్లం రసం తీసుకుంటే మంచిగా మనకి కొంతవరకు రిలీఫ్ అనేది వస్తుందనమాట. బీట్రూట్‌లో బీటా సైనిన్ అని చెప్పేసి ఉంటుందండి. సో, అందుచేత ఇదేంటంటే మనకి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటకి పంపడానికి ఉపయోగపడుతుంది. సో, దీన్ని కూడా మనం ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఈ నువ్వులున్నాయి కదా! నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువుంటుందండి. నల్ల నువ్వులైతే మరీ మంచిది. ఈ నువ్వుల్ని ఆహారంలో తీసుకోవడం వలన కాల్షియం అధికంగా ఉండడమే కాకుండా కాల్షియం రావడమే కాకుండా ఈ ట్యూమరు, క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఉన్నట్టయితే అవి పెరగకుండా కూడా చేస్తూ ఉంటుందండి. సో, అంచేత నువ్వులు మనం ఖర్జూరంతో కలిపి కానీ, తాటి బెల్లంతో కలిపి కానీ చక్కగా ఉండలు చేసుకొని నువ్వుల లడ్డూలు అలాంటివి తీసుకోవచ్చు. ఆ తర్వాత కూరలో నువ్వుల పొడి చల్లుకొని తిన్నా కూడా మనకి మంచిగా కాల్షియం అనేది అద్భుతంగా వస్తుంది. కాల్షియం టాబ్లెట్స్ వల్ల మనకేం ఉపయోగం లేదండి. ఇటువంటిగా ఆహారంలో తీసుకునే కాల్షియమే మనకి చక్కగా వంటబడుతుందనమాట. దీనివల్ల ఏంటంటే మన బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఆ తర్వాత మనం ఈ మిల్లెట్స్ లాగా మధ్యాహ్నం బియ్యం గాని తీసుకున్నా కూడా ఇంపార్టెంట్ థింగ్ పాలిష్ లేకుండా చూసుకోవాలది. ఆ తర్వాత వారానికి 2 సార్లు మనం తీసుకునే జ్యూసెస్‌లో గోధుమ గడ్డి జ్యూస్ కూడా తీసుకుంటూ ఉంటే మనకి మంచిగా ఉంటుందండి. అలాగే మైక్రో గ్రీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్‌లోను. ఇంకా ఈ మనకి కూల్ ప్యాక్స్, హాట్ ప్యాక్స్, మడ్ ప్యాక్స్ ఇవన్నీ కూడా చెప్పారు కదండీ! సో, ఈ హిప్ టబ్ బాత్ ఇవన్నీ కూడా మనకేంటంటే ప్రకృతి వైద్య విధానంలో చాలా మంచి రిజల్ట్ ఇస్తాయండి ఇవి. ఈ ముఖ్యంగా మట్టి పట్టి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే
ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది తడిగుడ్డేసిన దానికన్నా కూడా దీనిలో స్టడీగా టెంపరేచర్ ఎక్కువసేపు ఉండేలాగా ఉంటుంది. సో అందుచేత ఏంటంటే దీనివల్ల మంచి ఎఫెక్ట్ ఉంటుందండి, మనకి రిజల్ట్ ఉంటుంది. అయితే ఈ ప్యాక్ వేసుకోవాలంటే కడుపు ఎంటీగా ఉన్న టైంలో వేసుకోవాలన్నమాట. వేసుకుని ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఉండాలి. ఆ తర్వాత వెంటనే స్నానం చేయకూడదండి. ఎంటీ స్టమక్ మీద వేసుకోవాలనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఉదయం రాత్రి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత హిప్ టబ్ బాత్ అనేటప్పటికి ఏంటంటే మన కటి భాగం ఒక్కటే నీళ్ళలో ఉండేలాగా టబ్లో కూర్చోవాలంటే కాళ్ళు బయటకు ఉంటే నడు నుంచి పై భాగం కూడా బయటకు ఉంటే ఓన్లీ పెల్విక్ రీజన్ మాత్రమే వాటర్లో ఉంటుంది అనమాట. సో ఇలాంటిది ఓవర్ బ్లీడింగ్ అవుతున్న సమయంలోనూ ఫైబ్రాయిడ్స్ ఉన్న ఇటువంటి వాటికి కూడా ఇది మనకి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ హాట్ ప్యాక్స్ అనేవి ఏంటంటే మన శరీరంలో ఎక్కడైనా పెయిన్స్ ఉన్నప్పుడు అది కూడా మనకి ఈ హాట్ ప్యాక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట. మెయిన్ గానండి యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు ఏమున్నా కూడా హిప్ టబ్ గుర్తుంచుకోండి. హిప్ టబ్ బాత్ ఈవెన్ అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నా కూడా హిప్ టబ్స్ అవి మనకి దొరుకుతుంటాయి. దానిలో అంటే బ్యాక్ రెస్ట్ కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. అటువంటివి కొన్ని తెచ్చుకుని ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా ఉండేలాగా ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఒత్తిడి అనేది తగ్గించుకోవాలండి. ముందు అది చాలా ఇంపార్టెంట్ అండి. మరి పాపం లేడీస్ కి ఎన్నో ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఇన్ని రకాలు చేసుకుంటూ ఒత్తిడి ఉంటుంది కదా, వాళ్ళకి ఒత్తిడి లేకుండా చేసే బాధ్యత మనదేనండి. వాళ్ళకి ఒత్తిడి లేకుండా చేసే బాధ్యత మనదేనండి. చూడండి 2 సార్లు చెప్తున్నాను రిపీటెడ్ గా. సో అంచేత ఏంటంటే జాగ్రత్తగా చూసుకుని ఒత్తిడి లేకుండా ఉన్నట్లయితే చాలా వరకు ఈ అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయన్నమాట. టీవీ ఫోన్లకి దూరంగా ఉండాలండి. జనరల్ గా లేడీస్ ఏంటంటే ఈ సీరియల్స్ చూస్తుంటారు కదండి, సీరియల్స్ అస్సలు మంచిది కాదండి. ఈ అత్త కోడళ్ళు ఇవన్నీ కూడా లేనిపోయిన అన్ని చూసి ఇంకా ఇళ్లలో కూడా మనకు అనవసరమైన ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి అనమాట. సీరియల్స్ దూరంగా ఉండండి ప్లీజ్. టీవీకి స్క్రీన్ వాచింగ్ తగ్గించుకోవాలండి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలోనండి మన మహిళలకి ఈ పిట్యూటరీ గ్లాండ్, ఓవరీ గ్లాండ్స్ నుండి విడుదలయ్యేటటువంటి ఒక 8 రకాల హార్మోన్స్ ఉన్నాయండి. ఈ హార్మోన్స్ అన్ని కూడా మంచిగా ఉండాలి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరోన్, రిలాక్సిన్, ఇలాంటివన్నీ, ఫోలిక్ యాసిడ్, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ అండి, ఇవన్నీ కూడా అవసరం అవుతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒత్తిడి వలన తినకూడని పదార్థాలు తినడం వలన, తినవలసిన ఆహార పదార్థాలు మనం తినకపోవడం వల్ల కూడా ఈ హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ ఏర్పడి అనేక రకాల అనారోగ్య సమస్యలన్నీ వస్తుంటాయండి. ఇప్పుడు ఈవెన్ చూడండి, కడుపులో పెరుగుతున్న బిడ్డ 9 నెలల తర్వాత బయటికి రావడానికి, అలాగే బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి పాలు రావడానికి కూడా ఈ హార్మోన్సే మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేవడం, ఇటువంటివన్నీ కూడా మనకి శారీరక రుగ్మతలకి ఒక రీజన్ అవుతుందండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, అవునా? సో అందుచేత మనం ఆ రకంగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. సో మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, అనారోగ్యానికి కారణం చెడు తినడం, మంచి తినకపోవడం అండి. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటి? మంచి తినాలి, చెడు వదిలిపెట్టాలన్నమాట. సో ఇవన్నీ చేస్తుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందా ఉండదా చెప్పండి ప్లీజ్. ప్లీజ్, ఇదే క్లాస్ సారాంశం అన్నదంతా కూడా. ఎంత సింపుల్ గా ఉందండి మనకి, అవునా కాదా చెప్పండి. సో ఈ రోజు మనకి నెక్స్ట్ మన డాక్టర్ గారి సెషన్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఉంటాయండి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు మన సెషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మిత్రులుగా ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మనం మన శరీరంలో ఉన్న వివిధ వ్యవస్థలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి ప్రకృతి సహజ విధానాలని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో ఉన్నవి, నర్వస్ సిస్టంలో ఉన్నటువంటివి, ఎముకల అస్థిపంజర వ్యవస్థలో ఉన్నటువంటివి, జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటివి, అనేక రకాల రిపేరింగ్ కండిషన్స్ ఏవైనా ఉంటే అవన్నీ రిపేర్ కావడానికి మన వైపు నుంచి మంచి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా, మంచి కట్టడపు పదార్థాలను ఇవ్వడం ద్వారా రిపేరింగ్ మెకానిజంని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే పాజిటివ్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇమ్యూన్ సిస్టమ్ని మంచిగా డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఇప్పటికంటే మెరుగైన ఆరోగ్యాన్ని, కంపారిటివ్లీ బెటర్ పొజిషన్ని పొందడానికి ఉపయోగపడే అంశాలుగా ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీరు ఇవన్నీ పాటిస్తున్నారని ఆశిస్తున్నాను. ఇంకా చూస్తున్నాం అంటే అనకండి, ఇంకా ఆలోచిస్తున్నాం అనకండి, చేయండి. ఒక 5 నిమిషాలు టైప్ 2 షుగర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మీతో కాసేపు నా భావాల్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఏమిటి? ఉదాహరణకి
టైప్ 1 షుగర్ అంటే జీవితంలో తగ్గదు అనుకున్నాం కదా, ఇది కూడా అలాంటిదేనా? కాదు. టైప్ 2 షుగర్ అనేది ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం అనేటువంటిది ఒకానొక కారణమే తప్ప అది ప్రధాన కారణంగా కాదు. ప్రధాన కారణంగా ఏముంది అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అయిన తర్వాత ఉత్పత్తి అయిన ఇన్సులిన్ బ్లడ్ వెజల్స్ లోకి ప్రవేశించి గ్లూకోజ్ని సెల్లోకి ఎంటర్ చేసేటువంటి టైంలో ఆ ఇన్సులిన్ కి సెల్కు ఉన్నటువంటి రిసెప్టార్స్ రెస్పాండ్ కాకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య ఇది అనేది మనం అర్థం చేసుకోవాల్సింది. అలాంటప్పుడు ఇప్పుడు దీన్ని ఇంకొంచెం వివరంగా చూడటానికి మీకు ఉదాహరణలాగా చెప్తాను చూడండి. ఇప్పుడు మన జీవకణాన్ని ఊహించండి. కోటాను కోట్ల జీవకణాలతో మనం నిర్మాణం అయ్యాం కదా, మన జీవకణాన్ని ఊహించండి. జీవకణం పైన రిసెప్టార్స్ని ఊహించండి. ఆ రిసెప్టార్స్ దగ్గరికి రక్త కేశనాళికల్లో సూక్ష్మ రక్త కేశనాళికలు అంటాం, అతి చిన్నవైన అతి సన్నవైన సూక్ష్మ రక్త కేశనాళికలు అంటాం. వాటి ద్వారా ఆ బ్లడ్ సెల్ దాకా చేరింది అని ఊహించండి. ఇప్పుడు సెల్లోకి గ్లూకోజ్ ఎంటర్ కావడానికి జరిగేటువంటి యాక్షన్, కెమికల్ యాక్షన్ రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకి ఈ అరచేతిని, మీకు కనిపిస్తున్న అరచేతిని హ్యూమన్ సెల్ అనుకుంటే ఈ పైన కనపడుతున్న ఈ టెంటికిల్స్ లాంటివన్నీ కూడా రిసెప్టార్స్ అనుకోండి. ఇప్పుడు వీటి దగ్గరికి రక్త నాళాల ద్వారా రక్తపు చుక్క గ్లూకోజ్ నింపుకొని ఇక్కడ చేరుతుంది. ఇప్పుడు గ్లూకోజ్ దీంట్లోకి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళాలంటే ఏం జరగాలి? ద్వారం ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ వచ్చిన ఇన్సులిన్ కి ఈ పై రిసెప్టార్స్ రెస్పాండ్ అయ్యి దారిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఇది ఎలాంటిదంటే నేను చెప్తాను చూడండి. ఇది ఇన్సులిన్ అనుకుందాం, ఇవి రిసెప్టార్స్. ఇప్పుడు ఇన్సులిన్ ఎలా వచ్చినప్పుడు ఏ రెస్పాండ్ అటు నుంచి చూపించినప్పుడు చేయగలిగేది ఏమి లేదు. అలా కాకుండా ఇలా ఇన్సులిన్ వచ్చినప్పుడు ఇవి దగ్గరకు వచ్చేసింది అనుకోండి, ఇటు గ్యాప్ పెరిగింది చూడండి, గ్యాప్ పెరిగితే దారి ఓపెన్ అయింది, ఇటు నుంచి గ్లూకోజ్ లోపలికి వెళ్ళిపోయింది అనుకున్నాం. మీకు అర్థం కావడానికి ఈజీగా ఉండటానికి మరొకసారి ఈ ఉదాహరణ రిపీట్ చేస్తాను. ఇలా ఉన్నప్పుడు ఇట్లా ఉంటే ఏ రెస్పాన్స్ లేకపోతే గ్లూకోజ్ లోపలికి వెళ్ళలేదు. అలా కాకుండా ఇన్సులిన్ అణువిలా రాగానే ఇవి లాక్ చేసేసి అనుకోండి, ఇటు గ్యాప్ పెరిగిపోతుంది. ఈ గ్యాప్ నుంచి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ సెల్లోకి ఎంటర్ అవుతుంది, ఎనర్జెటిక్ గా సెల్ మారడానికి వీలవుతుంది. ఇది మొరటుగా మనం మాట్లాడుకున్న వ్యవహారం. అలా ఇది ఎలాంటిదో, దీని సారాంశం ఎలాంటిదో అలాగే లోపల కూడా ఏం జరుగుతుందంటే, ఆ రిసెప్టార్స్ దగ్గరికి ఇన్సులిన్ రాగానే ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ అలా క్యాచ్ చేస్తాయి. క్యాచ్ చేయగానే లోపల నుంచి, సెల్ లోపల నుంచి ఆ గ్లూకోజ్ ని స్వీకరించే ఒక కెమికల్ చైన్ ఒకటి సెల్ బయటకు వస్తుంది. వచ్చి అలా దారి ఓపెన్ చేసి గ్లూకోజ్ ని తీసుకొని లోపలికి వెళ్ళి మళ్ళీ ద్వారం మూసుకుపోతుంది. ఇది లోపల జరిగేటువంటి ప్రక్రియ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆహారం తిన్నాము, గ్లూకోజ్ తయారైంది, ఇన్సులిన్ కూడా తగినంతే ఉత్పత్తి అయింది, కానీ సెల్ దగ్గర రిసెప్టార్స్ రెస్పాండ్ కాకపోతే గ్లూకోజ్ అలాగే బ్లడ్ లో ఉండిపోతుంది. అలా ఉండిపోయిన కండిషన్ ఏమంటారు? టైప్ 2 షుగర్ అంటారు. ఇది ప్రధాన కారణంగా ఉంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతూ తగినంత కెపాసిటీతో లేకపోయినా టైప్ 2 అంటారు. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోయినా టైప్ 2 షుగర్ అంటారు. కానీ ఇవన్నీ తగినంత కారణాలుగా లేవు. అంటే వాటి వాటా చాలా తక్కువగా ఉంది. ఏ 5 to 10% పేషెంట్స్ కో అదే కారణాలుగా ఉన్నాయి. ప్రధానమైన కారణం అంతా ఏది ఉంది? 90%, 95% కారణంగా ఏది ఉంది? ఈ రిసెప్టార్స్ రెస్పాండ్ కాకపోవటమే ఉంది. కాబట్టి దీనికి కారణం ఏంటి అన్నప్పుడు మనం ఎత్తుకోవాల్సినంత కూడా రిసెప్టార్స్ ఇన్సులిన్ కి రెస్పాండ్ కాకపోవటం ఏంటి అని దాన్ని తెలుసుకోవడమే. ఎందుకు రెస్పాండ్ కావు అన్నప్పుడు సెల్ యొక్క ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు సరిగ్గా జీవన చర్యలకి రెస్పాండ్ అవ్వలేదు. ఇది అసలు మూలమైన కారణం. అంటే సెల్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఎందుకు ఇంబ్యాలెన్స్ అవుతుంది? ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణం ఏంటంటే దానిలో అవసరం లేని పదార్థాలు అక్యుములేట్ అయి ఉంటాయి. అంటే అనవసరపు రసాయనిక మలినం సెల్లో పేరుకుపోయి ఉంటే, వేస్ట్, కెమికల్ వేస్ట్ అంతా కూడా దాంట్లో నుంచి బయటకు వెళ్లాల్సింది బయటకు వెళ్లకుండా అలాగే ఉండిపోయి ఉంటే, ఇలాంటి సందర్భాలు ఆ సెల్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ని ఇంబ్యాలెన్స్ చేసినప్పుడు ఈ ఇన్సులిన్ కి రెస్పాండ్ అయ్యేటువంటి స్థాయిని సెల్ బయటికి కర్పరం కోల్పోతుంది, రిసెప్టార్స్ కోల్పోతాయి. ఇది జరిగేది. కాబట్టి టైప్ 2 షుగర్ ని తగ్గించుకోవాలంటే మనకి రిపేర్ జరగాల్సింది ఎక్కడ అంటే ప్యాంక్రియాస్ దగ్గర కాదు. ప్యాంక్రియాస్ దగ్గర పొరపాటు పడి ఇన్సులిన్ ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయడానికి వీలుగా మనం టాబ్లెట్లు వేస్తూ పోతే ఏమవుతుందంటే, ఆ శక్తికి మించి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ఒత్తిడిని మనం మందుల ద్వారా ప్యాంక్రియాస్ మీదకి తీసుకొచ్చినప్పుడు అది ఇంకా అలసిపోయి ఒకరోజు పనే మానేస్తుంది.
పని మానేసినప్పుడు మనం ఏమంటాం అంటే మీ ప్యాంక్రియాస్ రెస్పాండ్ అవ్వటం లేదండి, ఈ టాబ్లెట్ల కంటే మీకు ఇన్సులినే బెటరు అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి ఇన్సులిన్ మొదలెట్టమంటారు. ఇన్సులిన్ ఎక్కడ మొదలెడతాం? టైప్ 1లో మొదలెడతాం. కానీ టాబ్లెట్లు వేసుకుంటూ వేసుకుంటూ ఎక్కడ దాకా తీసుకొస్తున్నాం దాన్ని? మనం టైప్ 2తో మొదలైన వాళ్ళం టైప్ 1 వాళ్ళకుండే సీరియస్నెస్ లోకి మనం వెళ్ళిపోయే పొజిషన్ వస్తుంది. ఎందువల్ల వస్తుందంటే కారణం ఒక చోటు ఉంటే మనం చర్య జరుపుతుంది మరొక చోట కాబట్టి. ఇప్పుడు షుగర్ తగ్గాలంటే చేయాల్సినటువంటి పని అంతా ప్యాంక్రియాస్ విషయంలో కాదు, రిసెప్టార్స్ రెస్పాండ్ కాని కండిషన్ ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు ఇప్పటికీ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏమిటి? మంచి పవర్ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్ ఉండేటువంటి మెటీరియల్ మీరు బాడీకి ఇవ్వాలి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల కూడా ఇలాంటి పొజిషన్ రావచ్చు. దాన్ని అరకట్టడానికి ఉన్నటువంటి మార్గం ఏంటి? బలమైన యాంటీ యాక్సిడెంట్స్ ని మనం బాడీకి ఇవ్వడం. మీరు మార్నింగ్ పుదీనా, కొత్తిమీర, తులసి జ్యూస్, ఈవినింగ్ మునగాకు, కరివేపాకు జ్యూస్ ఇవ్వడం ద్వారా బలమైన యాంటీ యాక్సిడెంట్స్ ని మీ బాడీలోకి పంపేట్టుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మంచి రిపేరింగ్ అనేది ఆ యాంగిల్లో, మంచి చర్య అనేది ఆ యాంగిల్లో జరగడానికి ఒక మెథడ్ అది. అలాగే రెండవది ఏమిటంటే కెమికల్ వేస్ట్ ఎక్కడున్నా, కెమికల్ వేస్ట్ అంటున్నాం మనం, మురికనే కదా, మురికి ఎక్కడున్నా మురికిని వదిలించడానికి నేచర్ ఇచ్చినటువంటి ఒక అమృత తుల్యమైన మంచి మార్గం ఏంటి మీకు తెలుసు? నీళ్లు. బయట మురికైనా కడగటానికి నీళ్లే, బట్టల మురికైనా కడగటానికి నీళ్లే, ఇల్లు మురికి పెట్టినా కడగటానికి నీళ్లే, ఒళ్ళు లోపల మురికి పట్టినా కడగటానికి నీళ్లే. దీంట్లో మనకేం డౌట్ లేదు కదా. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఏం చేయాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. మామూలు వాళ్ళు 2.5-3 లీటర్ల నీళ్లు తాగితే యావరేజ్ సరిపోతుంది కదా. షుగర్ పేషెంట్స్ ఏం చేయాలంటే ఇంకొక 1/2 లీటరో 1 లీటరో ఎక్కువే తాగాలి. తాగడం ద్వారా లోపల ఏం జరుగుతుంది? ఈ నీళ్లు మనం అన్నం తింటే ఎలా అయితే లోపలికి వెళ్ళి చిన్న పెగులోకి వెళ్ళి పెద్ద పెగులోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాయో, అలా నీళ్లు లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళిపోవు. నీళ్లలో ప్రతి చుక్క కూడా జన్నకొసుపు గోడలు, చిన్న పెగుల గోడలు, పెద్ద పెగుల గోడలు పీల్చి బ్లడ్ లో కలుపుతాయి. బ్లడ్ లోకి వెళ్ళిన ప్రతి చుక్క నీరు శరీరం లోపల ఉన్న ప్రతి అవయవంలోకి ఎంటర్ అయ్యి అవయవంలో ఉన్నటువంటి మురికిని పట్టుకొని మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా అది నెమ్మదిగా కిడ్నీస్ దగ్గరకు వచ్చి యూరిన్ బ్లాడర్ ద్వారా సెల్స్ లో ఉన్నటువంటి రసాయనిక మలినాన్ని కూడా శుభ్రంగా కడిగి వదిలించగలుగుతుంది. సంవత్సరాలు పేరుకున్న మురికి కదా, దాన్ని వదిలించడానికి కనీసం 3 నెలలు పట్టదా? ఒక యజ్ఞంలాగా మీరు ఈ మంచినీళ్ళ పద్ధతిని కొనసాగించండి. మంచినీళ్ళ సిస్టమ్ మీకు చెప్పాను, ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు. షుగరే మీకుంటే ఇంకొక 1/2 లీటర్ పెంచుకోండి. 2.5-3 లీటర్లు చాలంటే కాదు, 3.5 లీటర్లు కావాలని మీరు ప్లాన్ చేసుకోండి. మీకు చాలా మేలు జరుగుతుంది. ఒక్క మంచినీళ్లు అనే టెక్నికే మీకు 25% షుగర్ ని దూరం చేస్తుందంటే కూడా ఆశ్చర్యం లేదు. ఒక పక్క 2 పూటల జ్యూస్ తాగుతారు, ఈ నీళ్ల పద్ధతిని పెంచుకుంటారు. అలాగే మరొకటి కూడా చేయాలి. మనం ఆహారంలో రోజువారీ తీసుకునే ఆహారంలో మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, నైట్ కానీ పాలిష్ రైస్ తో ఆహారం వండుకొని తింటున్నాం అనుకోండి, అన్నం, అప్పుడు ఏమవుతుంది? త్వరగా అరిగిపోయి గ్లూకోజ్ ఎక్కువగా బ్లడ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది అంత ఉపయోగకరమైన వ్యవహారంగా షుగర్ పేషెంట్స్ లో పనిచేయదు. దానికి ఏం చేయాలి? నెమ్మదిగా అరుగుతూ నెమ్మదిగా గ్లూకోజ్ ని బ్లడ్ లోకి పంపగలిగే ఆహారం ఏది అని ఆలోచించి అలా సెలెక్ట్ చేసుకొని చూడాలి. అలాంటి ఆహారం ఏదంటే ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న ఆహారం అలా చేయగలుగుతుంది. దానికి మీరు 2 రకాల మెథడ్స్ అనుసరించవచ్చు. అన్నం తినేప్పుడు అన్నం ఎంత పెట్టుకుంటారో కూర అంత పెట్టుకోండి. అన్నం ఎక్కువ ఉండి కూర కొంచెం తక్కువ ఉండడం అనేది మన పద్ధతి కదా. దాన్ని మార్చేసి అన్నం ఎంత ఉంటుందో కూర అంత బాగా పెంచేయండి. అసలు హాఫ్ కిలో కూర తినేయండి. ఏంటి? ఫైబర్ లోపలికి బాగా వెళ్ళాలి. ఫైబరు అన్నం కలిసి ఉంటే ఏమవుతుందంటే గ్లూకోజ్ త్వరగా బ్లడ్ లో కలిసిపోదు. నెమ్మదిగా అవసరానికి తగ్గట్టుగా కలిసేటువంటి పొజిషన్ వస్తుంది. అది కూడా మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి మెథడ్ అవుతుంది. అలాగే మీరు మరొకటి కూడా చేయొచ్చు. అరగని ఆహారాలు తినేటువంటి దానికంటే అరుగుతాయి కానీ స్లోగా అరుగుతాయి అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ధాన్యాలు చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా తృణధాన్యాలు. ఇవి మిల్లెట్స్ లో మీకు జొన్నలు, సజ్జలు, రాగులు, అరిగెలు, వరిగెలు, ఓదలు, అండుకొర్రలు, ఈ 7 రకాల్లో మీకు నచ్చిన ఏవైనా సెలెక్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడాయి. ఎలా ఉపయోగపడతాయి అంటే వీటిలో మనకి పైకి చూడటానికి బియ్యంలో పైన ఫైబర్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే వీటిలో కూడా పైన ఫైబర్ ఉంటుంది అనుకుంటాం. కానీ వీటి ప్రత్యేకత ఏంటంటే ఫైబర్ పైన ఉంటుంది, లోపల కూడా పొరలుగా ఆ గింజ న్యూక్లియస్ దాకా కూడా ఫైబర్ కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ గింజలు తిన్నప్పుడు వెంటనే అరిగిపోవడం, గ్లూకోజ్ అంతా బ్లడ్ లోకి వెళ్ళిపోవడం జరగదు. నెమ్మదిగా అరుగుతుంది.
నెమ్మదిగా గ్లూకోజ్ బ్లడ్ లోకి వెళుతూ ఉంటుంది. మన అవసరాలకు తగ్గట్టుగా గ్లూకోజ్ మనకి అందుతూ ఉంటే అది కూడా మరొక 25% మీ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే మంచి ప్రక్రియ అవుతుంది. అంటే మిల్లెట్స్ తినాలా, బియ్యం తినే అలవాటు ఉంది కదా, మిల్లెట్స్ తినమంటారేంటి, కొంచెం కష్టంగా ఉంటుందేమో, తినలేమేమో అట్లా అనిపిస్తే ఏం కాదు, అలవాటు చేసుకుంటే అదే అలవాటు అవుతుంది. అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన పాత వాళ్ళంతా తిన్నది మిల్లెట్స్ కాదా ఏంటి, కొర్ర అన్నం, జొన్న అన్నం, రాగి అన్నం. ఇవాళ రాయలసీమ ప్రాంత ప్రజలంతా కూడా రాగి ముద్ద అని తింటం లేదా? మనవాళ్ళు ఒకప్పుడు మన చిన్నప్పటికి వెళ్ళిపోతే జొన్నన్నం మనకు తెలీదా, సజ్జన్నం మనకు తెలీదా? ఎందుకు మనం అటన్నిటిని వదిలేసాం అంటే బిజినెస్ మాయాజాలం అనేది మనల్ని బియ్యం వైపుగా నెట్టుకొచ్చింది. అయితే బియ్యం ఏమి చెడ్డే కావాలి, బియ్యం చెడ్డే, షుగర్ బియ్యం తింటే నష్టం అని చెప్పడం కూడా కాదు. బియ్యం చెడ్డే, ఎప్పటి బియ్యంగా తింటే మంచిది. అలా కాకుండా బియ్యాన్ని పెన్సిల్ చెక్కినట్టు చెక్కేసి పాలిష్ చేస్తే మాత్రమే అవి నష్టం చేస్తున్నాయి. కాబట్టి ముడి బియ్యం తినండి, ఏ మిల్లెట్స్ అవసరం లేదు, హాయిగా బియ్యం తింటూ కూడా హాయిగా ఉండొచ్చు. బియ్యంలో ఎన్ని రకాల బియ్యం ఉన్నాయి, దేశవాళీ బియ్యం అనేక రకాలు ఉన్నాయి కదా. మన ప్రకృతి ఆశ్రమంలోకి వచ్చి ఆశ్రమంలో ఆ స్టోర్లో చూసి సరిపోతారు. నల్ల బియ్యం ఉంటాయి ఇక్కడ, ఎర్ర బియ్యం ఉంటాయి ఇక్కడ. ఆ నల్ల బియ్యంలో అనేక రకాలు ఉంటాయి, ఎర్ర బియ్యం అనేక రకాలు ఉంటాయి, చిట్టి ముత్యాలు ఉంటాయి. ఇవన్నీ చూసి ఇదేంటి ఇన్ని రకాల బియ్యం ఉన్నాయి? 100 రకాల బియ్యాలు ఉన్నాయి భారతదేశంలో. దేశవాళీ బియ్యాలు 100 రకాల బియ్యాలు ఉన్నాయి. ఒక్క నిమిషం అండి, నెట్వర్క్ ఇష్యూ, ఒక్క నిమిషం ప్లీజ్. జస్ట్ ఒక 2 minutes అండి, స్టార్ట్ అవుతుంది. నెట్ ప్రాబ్లం అయిందండి, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. రీకనెక్ట్ అవుతున్నారండి. మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నప్పుడు మనకి నెట్ ఇబ్బంది అయింది, సారీ. మన ప్రకృతి ఆశ్రమంలోకి వచ్చి ఆశ్రమంలో ఆ స్టోర్ ఇక్కడ ఆ నల్ల బియ్యంలో అనేక రకాలు ఉంటాయి, ఎర్ర బియ్యంలో అనేక రకాలు ఉంటాయి, చిట్టి ముత్యాలు ఉంటాయి. ఇవన్నీ చూసి ఇదేంటి ఇన్ని రకాల బియ్యం ఉన్నాయి? 100 రకాల బియ్యాలు ఉన్నాయి భారతదేశంలో. దేశవాళీ బియ్యాలు 100 రకాల బియ్యాలు ఉన్నాయి. వాటిలో ఏవైనా మీరు ముడి బియ్యం చేసుకొని తినండి, ఇబ్బంది మనకు రాదు. షుగర్ని తగ్గించుకోవడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి
రెడ్ రైస్ మనకి అందుబాటులో మార్కెట్లో ఉంటా ఉంటాయి. మీరు అలా రైస్ ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ముడి బియ్యం తినండి, లేదా ఈ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇలాంటివి వాడుకోండి, లేదా మిల్లెట్స్ తినేయండి, హాయిగా ఉంటుంది. అలాగే ముడి బియ్యమా మిల్లెట్స్ ఇలా ఆలోచించకంటే పుల్కాలు ఎక్కువ కూర తినండి. 1/2 కిలో కూర పెట్టుకొని 2 పుల్కాలు పెట్టుకొని ఆ పుల్కాలు ఇలా తుంపితే కూర పట్టుకోవడానికే పుల్కా వాడామా అన్నట్టుగా తినేయండి. 6 కిలో కూర లోపలికి వెళ్ళాలి, హాయిగా కావలసినంత తినేయండి. కానీ దాంట్లో ఎక్కువే ఉండాలి, కూర ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ పర్సెంటేజ్ తగ్గాలి. అంటే 2 రొట్టెలు తింటున్నాం కదంటే 2 రొట్టెలు అంటే ఏముందండి, ఇంత పిండే కదా, ఇంత పిడికెడు ముద్ద ఇలా అంటే ఇంత వెడల్పు అవుతుంది. అది కాల్చేసరికి గట్టిగా ఉంది కాబట్టి ముక్కలు తింటున్నాం, కానీ అన్నం ముద్దలు అయితే 20 ముద్దలు తినేస్తాం. ఓకేనా? కాబట్టి రొట్టె తింటే చాలా తక్కువ తిన్నట్టే. కూర బాగా ఎక్కువ తినడం ద్వారా ఆ అవసరాన్ని మైక్రోన్యూట్రియంట్స్ తో, డైటరీ ఫైబర్ తో, ఇలా వివిధ రకాల పోషక విలువలతో మీరు రీఫిల్ చేసినట్టయితే షుగర్ని తగ్గించుకోవడానికి మీరు మరొక 25% ప్రయత్నం మీరు చేసినట్టే. ఓకేనా? 75% షుగర్ ఈ పద్ధతిలోనే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మిగతా దాన్ని ఏం చేయండి, ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నారు కదా, దాంతో పాటుగా షుగర్ పౌడర్ వాడండి. మెంతులు, కాకరకాయ, నేలవేము, నేల ఉసిరి ఇవి సమాన పళ్ళలో తీసుకొని పౌడర్ చేస్తూ వీటిలో కాసిని స్కై ఫ్రూట్ గింజలు కలపండి అన్నాను. స్కై ఫ్రూట్ అంటే ఏంటి అన్నాను. స్కై ఫ్రూట్ అంటే ఆకాశం వైపు తిరిగే కాసే పండు కాబట్టి దాన్ని స్కై ఫ్రూట్ అంటారు. మనకి తెలుగులో మహాగని చెట్టు అండి. మన వాళ్ళు మహాగని తోట కోటేశ్వర్లు అయిపోతారని మొక్కలు అమ్ముతున్నారు అని కూడా అంటారు, ట్రీ అంటారు. అంటే అన్ని కిందకి ఇట్లా పులుగు కాయలు కాస్తాయి కదా, అదేం చేస్తారు, పైకి కాయలు కాస్తాయి, మబ్బులు చూస్తూ కాయలు కాస్తాయి, ఆ పేరు పెట్టారు. కాబట్టి ఆ మహాగని గింజలు తెచ్చి కాస్త కలపండి. ఆ పౌడర్ ని భోజనానికి 1/2 అవర్ ముందు 1 స్పూన్ మార్నింగ్, 1 స్పూన్ నీళ్ళలో కలుపుకోండి. అంటే గ్లాస్ నీళ్లు తీసుకొని స్పూన్ పౌడర్ కలిపితే ఎంత చేదుగా ఉంటే తాగలేరు. కొంచెమే నీళ్లు తీసుకొని పౌడర్ కలిపి తాగేసి ఆ చేదు అనీజినెస్ పోవడానికి మామూలు నీళ్ళు తాగేయండి. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఖచ్చితంగా మీరు వాడుతున్న టాబ్లెట్ ని 5-6 రోజుల్లోనే అమ్మో సగం టాబ్లెట్ తీయకపోతే కళ్ళు తిరిగేట్టుగానే ఉన్నాయి, షుగర్ డౌన్ అవుతుందనే పొజిషన్కి వస్తారు. చూడండి ఎంత మేలైపోతుందో. 2 నెలలు 3 నెలలు గడిచేసరికి టాబ్లెట్ ఉండదు, మనకు షుగర్ ఉండదు అనే పొజిషన్ కి మనం ఆ ప్రకృతి సహజత్వం వైపుగా మనం వేసే అడుగులు మనల్ని పట్టుకెళ్తాయి. సీరియస్ గా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. చూద్దాంలే అనకండి, సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఇంకో సమస్య కూడా వస్తుంది. అంటే 10 ఏళ్ళుగా షుగర్ ఉందండి, 15 ఏళ్ళుగా షుగర్ ఉందండి, ఏమోలేండి అనే చూద్దాంలే టాబ్లెట్లు వేస్తానేమో చూద్దాంలే అనకండి. ఎందుకు అనొద్దు అంటే టాబ్లెట్ ద్వారా షుగరు తాత్కాలికంగా బ్లడ్ లో కంట్రోల్ ఉంటుందే తప్ప షుగర్ లేకుండా పోవడం లేదు. కాబట్టి ఆ షుగర్ ఏం చేస్తుంది, లోపల చేసే డ్యామేజ్ అనేది చేస్తూనే పోతుంది. కాబట్టి షుగర్ జబ్బులో అక్షయ పాత్ర అంటారు. షుగర్ ఉందంటే ఏదో ఒకటి వస్తుంది, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ బ్లాక్స్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, బీపీ రేజ్ కావచ్చు, అనుబంధ ప్రెజెంటేషన్స్ అనుకోండి, మనకి గిఫ్ట్స్. ఈ మధ్య కాలంలో మరీ సీరియస్ గిఫ్ట్ వినపడతా ఉంది. ఏమిటది అంటే కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. చాలా మంది షుగర్ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, యూరిన్ లో నొరగొస్తుంది, ఏం చేయమంటారు అంటే బాడీ హెచ్చరించింది, నీ కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. ఏమిటి, దీర్ఘకాలం షుగర్ మెయింటైన్ కావడం, దీర్ఘకాలం బీపీ మెయింటైన్ కావడం అనేది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తా ఉంది, కనపడతా ఉంది కదా. కాబట్టి మీరు జాగ్రత్తలని తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇది కాకుండా మిగతా విషయాలు కూడా కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. వాటిలో ఒకటి పెయిన్ అంటే మనకి తలనొప్పి వస్తుంటుంది, లేదా కడుపులో నొప్పి వస్తుంటుంది, లేదా మోకాలు నొప్పి వస్తుంటుంది, లేదా బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుములో నొప్పి వస్తుంటుంది. ఇలా రకరకాల ప్లేసుల్లో మనిషికి నొప్పి వస్తుంది. నొప్పిని మనం ఏది నొప్పి అనేది అసలు మొదట తెలిసేటువంటి బాధ నొప్పేనేమో. ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మొదట తెలిసేది నొప్పేనేమో. ఇది రాయి తగిలి నొప్పి వస్తుంది అంటారే, నడుస్తుంటే కింద పడి నొప్పి వస్తుంది, గాయమై నొప్పి వస్తుంది, మోకాళ్ళ లోపల అరిగిపోయి నొప్పి వస్తుంది, డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నొప్పి వస్తుంది. ఎన్ని రకాల నొప్పులు. భుజం నొప్పి వస్తుంది, చెయ్యి లాగేస్తుందండి అని బాధపడేవాళ్ళు ఎందరు, చెయ్యి ఎత్తనివ్వడం లేదండి అని బాధపడేవాళ్ళు ఎందరు, బ్యాక్ పెయిన్ అయితే చూస్తున్నాం కదా, బెడ్ రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు ఎందరు, ఆపరేషన్ దాకా వెళుతున్న వాళ్ళు ఎందరు. ఇలా చాలా రకాల పెయిన్స్ ఉంటాయి. పెయిన్ అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే చాలా సూటిగా పెయిన్ అంటే ఏంటంటే, పెయిన్ అనేది జబ్బు కాదు, గుర్తుపెట్టుకోండి. మరేంటి అంటే జబ్బు ఉంది అని చేసే హెచ్చరిక. మీ శరీరంలో జబ్బు ఉంది, జబ్బు ఏర్పడుతూ ఉంది, జబ్బు పెరుగుతూ ఉంది, లేదా ఒక అవయవంలో క్రమక్రమంగా జబ్బు రూపంలోకి వచ్చేటువంటి
నెగిటివ్ యాక్షన్స్ బిగిన్ అయ్యాయి జాగ్రత్త అని శరీరం మనల్ని అలర్ట్ చేయడానికి చేసే హెచ్చరికలే పెయిన్స్. పొట్టలో నొప్పి వచ్చినా, నడుములో నొప్పి వచ్చినా, ఇంకో చోట నొప్పి వచ్చినా ఇవన్నీ కూడా జాగ్రత్త పడు, ఇప్పటికైనా జాగ్రత్త పడు, ఇలాగే కంటిన్యూ చేయకు అని నేచర్ హెచ్చరిస్తుంది అని అర్థం, మన బాడీ హెచ్చరిస్తుంది అని అర్థం. చాలా మంది కంటే మంచి డాక్టర్ శరీరమేనండి. చాలా మంది కంటే మనం ఎవరి మాటన్నా వినాలి అనుకుంటే ఫస్ట్ వినాల్సింది ఎవరో తెలుసా? ఆరోగ్య విషయంలో మన బాడీ చెప్పేది వినాలి. నేను 100 చెప్తాను. ఏం చేయాలి? ఇవన్నీ చేస్తూ ఉంటే మీ బాడీ ఏం చెప్తుందో చూసుకోవాలి. మీ బాడీ ఏం చెప్తుందో అది మాత్రమే రైట్ అవుతుంది. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క యూనిట్కి ఆ యూనిట్కి ఉండే ప్రత్యేక లక్షణాలు దానికి ఉంటాయి కదా. ఆయా సందర్భాల్లో ఇది చెప్పేవాటికి రెస్పాండ్ అవుతుందా లేదా, రెస్పాండ్ అవుతుంది, ఓకే రైట్. అలా కాకుండా ఇంకేదైనా హెచ్చరికలు ఇస్తుంది, ఆ విషయంలో మనం ఏం జాగ్రత్తలు పడాలి, అలా ముందుకెళ్లాల్సే ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి. అలా హెచ్చరిక నొప్పి అనేది, ఈ నొప్పిలో రకరకాల నొప్పులు ఉంటాయి, చాలా రకాల నొప్పులు ఉంటాయి. వీటిలో మనం కొన్నిటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అంటే మోకాలు నొప్పి, తలనొప్పి, చెస్ట్లోనో లేకపోతే పొట్టలోనో వచ్చే పెయిన్స్ కాకుండా మరికొన్ని రకాల నొప్పుల్ని చూద్దాం. నొప్పికి 2 లక్షణాలు ఉంటాయి ప్రాథమికంగా. అది ఎక్కడైనా రానివ్వండి 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి, నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బాధ వస్తుంది. నొప్పి రాగానే మనసు ఎట్లాగో అయిపోతుంది చూడండి. నొప్పి రాగానే అమ్మో నాకు నొప్పి వస్తుంది అన్న ఫీల్ వస్తుంది, మనసంతా ఎట్లాగో అయిపోతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ గురవుతాం, స్ట్రెస్ గురై రిస్క్ అయిపోతా ఉంటాం. ఇది ఒక లక్షణం నొప్పిలో. నిజానికి ఈ లక్షణం రావడానికి బేస్ ఎక్కడుంది, అసలు పునాది ఎక్కడుంది? పెయిన్లో ఉంది. అంటే పెయిన్ అంటే మళ్ళీ ఏంటి? పెయిన్ అంటే అది చురుకుమంటున్నటువంటి పెయినా, లేదు ఒకే పోటులాగా నరం లాగేస్తున్నటువంటి పెయినా, ఆ ఏరియాలో మెలిపెట్టినట్టుగా వస్తున్నటువంటి పెయినా, ఆ పెయిన్ తీవ్రత ఎంత, ఇదంతా కూడా ఇంకొక రకంగా ఉంటుంది. ఈ రెండింటినీ కూడా మనం గ్రహించడానికి మన బ్రెయిన్ లో ఉన్నటువంటి సెన్సరీ ఆర్గాన్స్ మనకు ఉపయోగపడతా ఉన్నాయి. అంటే ఎమోషన్స్ రానివ్వండి, ఎమోషన్స్ లో వచ్చేటువంటి రియాక్షన్స్ రానివ్వండి. ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? బీపీ రేజ్ అవుతుంది. నొప్పి వచ్చేసరికి ఏమవుతుంది? ఒత్తిడికి గురవుతాం. ఒత్తిడి దేనికి దారితీస్తుంది? బీపీ రేజ్ కావడానికి దారితీస్తుంది. బీపీ రేజ్ కావడం దేనికి దారితీస్తుంది? హార్ట్ స్పీడ్ గా ఫంక్షన్ అవడానికి దారితీస్తుంది, అంటే హార్ట్ బీటింగ్ పెరగడానికి దారితీస్తుంది. అలాగే మనకి ఇంకా చిన్న చిన్న అంశాలు చాలా కనపడతాయి. బాడీకి లైట్ గా చెమట చేయొచ్చు, లేదా కంట్లో ఉండేటువంటి ఆ కనుపాప ఎడలపైన పొజిషన్ రావచ్చు. అలా నొప్పిలో ఉండేటువంటి అనేక లక్షణాలు మనకి కనిపిస్తుండొచ్చు. అలాగే మరొకటి ఏమిటంటే, ఆ లొకేషన్, ఏ లొకేషన్ లో అయితే పెయిన్ వస్తుందో అక్కడ దాని తీవ్రత, దాని సెన్సిటివిటీ, దాని అంటే లోతుగా బాగా తీవ్రంగా వస్తుందా, మామూలు లైట్ గా వస్తుందా అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటి అంశాలు రావచ్చు. ఈ రెండింటిని ఏవి గ్రహించి మనకు తెలియజేస్తాయి అంటే, రెండింటినీ గ్రహించేది మెదడే, కానీ మెదడులో ఉండేటువంటి 2 భాగాలు ఈ 2 పనులు చేస్తాయి. ఒకటి ఫ్రంటల్ లోబ్ ఉంది. ఆ ఫీలింగ్స్ గా మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా, ఈ ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఏది, ఒక ఒత్తిడి రావడానికి, బీపీ రేజ్ కావడానికి, హార్ట్ బీటింగ్ పెరగడానికి, చెమట రావడానికి, ఆ కంటి పాప ఎడల్పు కావడానికి, వీటన్నిటికీ కూడా ఈ ఫ్రంటల్ లోబ్ కారణం అవుతుంది బ్రెయిన్ లో. అలాగే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోనే ఈ ప్రాంతంలో ఉండేటువంటి బ్రెయిన్ ని గ్రహించేటువంటి మరొక సెంటర్ ఏం చేస్తుందంటే, ఈ సెన్సేషన్ ని మనకి తెలిసేట్టుగా చేస్తూ ఉంది. అయితే వీటన్నిటి సారాంశం మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎక్కడ పెయిన్ వచ్చినా ఆ పెయిన్ ని తెలియజేసేది బ్రెయినే. ఓకేనా? అయితే బ్రెయిన్కి బాడీ రెస్పాండ్ అయ్యి రిపేర్ చేస్తున్నటువంటి పద్ధతి ఒకటైతే, మనం రెస్పాండ్ కావడం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుందని గమనించాలి. ఇక్కడ మీకు ఈ ఉదాహరణ అంతకుముందు మీరు క్లాసులో చూశారు. ఇది ఎక్కడైనా వేడి కానీ చలి కానీ ఉన్నప్పుడు అలా టచ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సెన్సార్స్ రెస్పాండ్ అవడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది నెమ్మదిగా వెన్నుముక ద్వారా మెదడుకి, సోమాటో సెన్సరీ కార్టెక్స్ కి చేరుతుందని, అక్కడ నుంచి అది ప్రాసెస్ అయ్యి నెమ్మదిగా ఒక ఆర్డర్ తీసుకుని మళ్ళీ రిటర్న్ వస్తూ, ఏలు లాగేసుకోవాలా, ఏలు అలాగే ఉంచాలా, లేకపోతే దాన్ని క్యాచ్ చేయాలా అనే ఆర్డర్ అనేది మనకు వస్తుందని ఇది అంతకుముందు మనం మాట్లాడుకున్నాం. పెయిన్ కూడా ఇదే దారి. అయితే ఇది ఎలా నడుస్తుంది అంటానికి మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే మంచిది కదా అని. మనకి ఏలు ఉంది అంటే ఇక్కడ నుంచి పెయిన్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళుతూ ఉందంటే ఎలా వెళుతుంది? నర్వస్ సిస్టమ్ ద్వారానే కదా వెళుతుంది. నర్వ్స్ లో ఆ ఎలక్ట్రానికల్ ఇంపల్సెస్ ఎలా వెళతాయి అంటానికి మీకు ఇది కొంత అర్థం చేస్తుంది. చూడండి, ఇది ఇన్ఫర్మేషన్ ని తీసుకెళ్లేటువంటి నర్వ్. ఈ నర్వ్ ప్యానెల్లో మీకు 1, 2, 3, 4 రకాల నర్వ్ ఫైబర్స్ కనిపిస్తా ఉన్నాయి.
కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, మరి కొన్ని మరీ చిన్నగా ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. వీటిలో మనకి ఈ ఏ బీటా అనేటువంటి నర్వ్ ఫైబర్ యాక్టివేట్ అయినప్పుడు ఇది నెమ్మదిగా ఏం చేస్తుందంటే సింపథెటిక్ సిస్టమ్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆ ప్రాంతంలో పెయిన్ వస్తుందనే ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంది. మీరు మరొకటి గమనించండి, మీరు ఇదే ఇంకొక యాంగిల్లో మనకి ఆ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అంటే నొప్పి తీవ్రత ఎట్లా ఉంది, మనం మనసు మీద ఒత్తిడి ఎట్లా ఉంది, వీటన్ని గ్రహించడానికి మరికొన్ని నర్వ్ ఫైబర్స్ అనేవి మీకు ఉపయోగపడతా ఉన్నాయి. అయితే ఏదైనప్పటికీ దీంట్లో తెలియదు ఏంటంటే వీటన్నిటి యాక్టివ్నెస్ వల్ల ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ పెయిన్ ఉండేటువంటి ప్రాంతం బాగా సెన్సిటివ్ గా మారి మనకి హెచ్చరిక లాంటి పొజిషన్ తీసుకొస్తుంది. ఉదాహరణకి ఈ సెన్సిటివ్నెస్ రావడానికి ఏమేం కారణం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని అంశాలు కారణం కావచ్చు. ఇది మనకి లోపల ఈ కండిషన్ రావటానికి నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదా ఇతర ఇందాక అనుకున్న 2 కారణాలు కావచ్చు, ఆ సెన్సిటివ్నెస్ ని బాగా పెంచడానికి కారణం అవుతాయి. దీని నుంచి మనం ఎక్కడికి రావాలంటే ఇది హెచ్చరిస్తుంది, తీవ్రంగా హెచ్చరిస్తుంది, ఈ హెచ్చరికను మనం ఎదుర్కోవడం ఎలా అనే వైపు వెళ్ళాలి. ఓకేనా? దీన్ని మనం మరింకా కాస్త వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే దీన్ని తీవ్రంగా తీసుకోవాలి, హెచ్చరికలాగా తీసుకోవాలి, మనం ఎలా తగ్గించుకోవాలని ప్రయత్నం చేయాలనేసాను. అనగానే వెంటనే ఏమనిపిస్తుంది అంటే నొప్పి వస్తుంటే అవునవును నిజంగానే నొప్పి భరించేట్టుగా లేదు, మనం దీని విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిందే అనేట్టు వెళ్ళిపోతాం. జాగ్రత్త అంటే మనకి పెయిన్ కిల్లరే, జాగ్రత్త అంటే మనకి పెయిన్ కిల్లరే. పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గుతుంది. నడువు నొప్పి పెయిన్ కిల్లర్, మోకాళ్ళ నొప్పి పెయిన్ కిల్లర్, తలనొప్పి పెయిన్ కిల్లర్, చేయలాగుతుంటే పెయిన్ కిల్లర్, చెస్ట్ లో పెయిన్ వస్తుంటే పెయిన్ కిల్లర్ అనే వైపు వెళ్తాం. ఎందుకంటే పెయిన్ వస్తుంది కాబట్టి పెయిన్ కిల్ చేసే మందు తీసుకుందాము అని. కానీ మిత్రులారా, మీకు ఇప్పటికే నేను 1-2 సందర్భాల్లో మీతో మాట్లాడున్నాను. పెయిన్ కిల్లర్ అనేది తాత్కాలికంగా మనల్ని రక్షించేటువంటి మంచి సాధనం, అంతే తప్ప నొప్పి కారణాన్ని తొలగించగలిగే శక్తి దానికి లేదు. అది ఏం చేయగలుగుతుందంటే నొప్పి తీవ్రతతో మన మనసు రిస్క్ అయిపోయి బాడీ అంతా కొలాప్స్ అయి విపరీతమైన స్ట్రెస్ గురయ్యే కండిషన్ ఏర్పడుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వీలుగా తాత్కాలికంగా నొప్పి తెలియకుండా చేసుకోవడానికి పనికొస్తుంది. అలాంటిది ఒక సందర్భంలో వాడుకొని దాని ద్వారా ఉపశమనం పొందుతూ అసలు నొప్పికి మౌలికమైనటువంటి కారణాన్ని తొలగించే ప్రయత్నం మనం చేసుకుంటేనేమో నొప్పి తగ్గుతుంది. అలా కాకుండా తాత్కాలికంగా రక్షించడానికి ఉపయోగపడే పెయిన్ కిల్లర్ని నొప్పిని తగ్గించే సాధనమేమో అనుకొని తింటే తగ్గినట్టు అనిపిస్తుంది, తెల్లారి పొద్దున్నే మళ్ళీ పెయిన్ మనకే ఉంటుంది. ఎంతకాలం పెయిన్ కిల్లర్స్ వాడితే అంతకాలం మాత్రమే తగ్గినట్టుగా ఉంటుంది. ఎప్పుడు మానేస్తే నీ నొప్పి అప్పుడు వెంటనే నేనున్నాను అని గుర్తు చేస్తుంది. పైగా ఏమిటి, పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయే వాటన్నిటిని కూడా మళ్ళీ భరించాలి. మీకు తెలుసు, భారతదేశంలో మన చిన్నప్పటి రోజుల్లో దగ్గర 45-50 సంవత్సరాల క్రితంకి మనం వెళ్ళిపోతే మనకు 10 ఏళ్ళు ఉన్నప్పటికండి 50 ఏళ్ళకి మీరు వెళ్ళిపోతే అప్పుడు ఏం కనపడేవి? చిన్న గ్రామం ఉండేది. గ్రామంలో ఊరి బయట చెరువు ఉండేది. చెరువు కట్ట మీద ఏదైనా మరణించిన జంతువుల కళేబరాలు ఉంటే అక్కడ ఈ మెడకు వెంట్రుకలు లేకుండా ఉండే గూడబాతులు అనేవాళ్ళు, రాబందులు, అవి కనపడుతూ ఉండేవి. ఇప్పుడు ఎక్కడైనా ఏ ఊర్లోనైనా కనపడుతున్నాయా? ఎక్కడా లేవు. ఏమైపోయాయి? అన్ని మరణించాయి. అంటే భారతదేశంలో నశించిపోతున్నటువంటి జీవజాతుల్లో ఒకటిగా దాన్ని తెచ్చారు. 99% రాబందులన్నీ కూడా భారతదేశంలో మరణించాయి. ఎక్కడో ఒక చోట, ఇది ఫలానా రాజస్థాన్లో ఫలానా చోట ఒకటి కనిపించిందట, అలా మాట్లాడుకునే పొజిషన్ వాళ్ళు మిగిలింది. ఎందుకు ఇలా జరిగింది అంటానికి మన వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి రీజన్ ఏమిటి అంటే పశువులకి జబ్బులని నియంత్రించడం కోసం వాడేటువంటి పెయిన్ కిల్లర్ చనిపోయిన పశువు శరీరంలో ఉంటుంది, ఆవు శరీరంలో ఉంటుంది, గేదె శరీరంలో ఉంటుంది. ఆ చనిపోయిన శవాన్ని అవి తినేస్తాయి కదా రాబందులు. తినేసినప్పుడు వాటి శరీరంలోకి పెయిన్ కిల్లర్ రసాయనం చేరి అది కలిగించిన ఎఫెక్ట్ ఎలాంటిది అంటే ఎంత భయంకరంగా ఆలోచించండి. ఒకటి, రాబందుల కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. రాబందుల కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఆ పశువు శవాన్ని తిన్నందుకు రాబందుల కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చాలా రాబందులు అలా మరణించాయి. ఒక రీజన్. రెండవది ఏంటంటే ఆ పెయిన్ కిల్లర్ ప్రభావం వల్ల రాబందులో స్పెర్మ్ కౌంట్ 0 అయిపోయింది. దాంతో ఎగ్స్ పెట్టే పొజిషన్ లేకుండా పోయింది. దానివల్ల కూడా అవి లేకుండా పోయాయి. ఇది మనం వింటూ ఉన్నాం. అంటే ఇంత క్లియర్ గా మన వాళ్ళే అనలైజ్ చేసి అలాంటి మందులు నిషేధించాలని చెప్పి పశువులకు ఏదనేటువంటి పద్ధతి అంతా వస్తూ ఉంటే
మనం మాత్రం నడుము నొప్పికి టాబ్లెట్, తలనొప్పికి టాబ్లెట్, ఎక్కడ నొప్పి వస్తే అక్కడ ఒక టాబ్లెట్ వేసేస్తున్నామే. దీని ప్రభావం ఉండడానికి ఛాన్స్ లేదా? అంటే మనం కూడా ఆలోచించుకోవాలి కదా, ఆలోచించేటువంటి కెపాసిటీ మనకు ఉంది కదా. పెయిన్ కిల్లర్ పెయిన్ని అమ్మయ్య అనిపిస్తుంది రైటే, కానీ తగ్గిస్తుందా? తగ్గించడం లేదు. అలాంటప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి? తట్టుకోలేని అవసరంలో ఒక సాధనంలాగా, ఒక సపోర్ట్గా, కాలిగితే కర్ర సపోర్ట్ తీసుకున్నట్టుగా అమ్మయ్య ఒక మంచి సహకారిలాగా తాత్కాలికంగా వాడుకోవాలి తప్ప అదేదో పెప్పర్మెంట్ లాగా రోజు ఒకటి వేసుకోవటం మొదలెట్టేసాం అనుకోండి, ఇతర నష్టాలు ఉంటాయి తప్ప పెయిన్స్ తక్కువ. అందుకే పెయిన్ ని ఇంకా సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. టాబ్లెట్స్ వైపు కాకుండా కూడా తగ్గించుకోవటానికి నేచర్ ఏం ఛాన్సులు ఇస్తుంది అనేది కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనిలో పెయిన్ అర్థం చేసుకోవడంలోనే 2 రకాలు ఉంటుందండి. ప్రతి పెయిన్ ఒకటి కాదు. పైగా ఇంకోటి ఏంటో తెలుసా, పెయిన్ ఎక్కడ వస్తుంది అని మనం అనుకుంటున్నామో కొన్ని అవును నిజమే ఎక్కడే వస్తాయి. మనం ఎక్కడ వస్తుంది అనుకుంటామో కొన్ని నిజానికి అక్కడ రావు, ఎక్కడో వస్తూ ఉంటాయి. అదేంటి? అవును నిజమే, బాడీలో ఈ 2 రకాల పనులు జరుగుతుంటాయి. కాబట్టి పెయిన్ ఇంకొంచెం ఓపికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనం. అంటే ఇదంతా కూడా ఇప్పటికి మీకు నేను చెప్పింది. ఎమోషన్స్ ఎట్లా అంటే పెయిన్తో జరుగుతుంది, ఒక ఇంజరీ జరుగుతుంది, ఆ తర్వాత మనకి ఎన్నుపూస ద్వారా హైపోథాలమస్ కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఇక్కడ వెంటనే సొమాటో సెన్సరీ కార్టెక్స్ కి ఇన్ఫర్మేషన్ పోతుంది, ఫ్రంటల్ లోబ్ కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఫ్రంటల్ లోబ్ నుంచి ఏమో ఎమోషన్స్ రేజ్ అయ్యి బీపీ రేజ్ కావటం, హార్ట్ బీటింగ్ రేజ్ కావటం లాంటివి జరుగుతాయి. ఇక్కడ సొమాటో సెన్సరీ కార్టెక్స్ కి వెళ్ళిన తర్వాత సెన్సేషన్ అంటే పెయిన్ ఫీలింగ్, నొప్పి ఎక్కడ, ప్లేస్ ఏంటి, నొప్పి తీవ్రత ఎంత, నొప్పి దీర్ఘకాలం ఉంటుందా, చురుకుమని కూర్చున్నట్టు అయిపోయిందా, ఇలాంటివన్నీ తెలుస్తాయి. దీన్ని ఒక్కసారి మీకు సమ్మరిగా ఉంటుందని ఎదురుగా పెట్టాను. దీన్ని ఒకటి కాదు 2 రకాలుగా పెయిన్స్ ఉంటాయని అనుకుంటున్నాం. ఈ 2 రకాల పెయిన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి రిఫర్డ్ పెయిన్ అని. రిఫర్డ్ పెయిన్ ఏంటి? రిఫర్డ్ పెయిన్ ఏంటి అంటే రిఫర్డ్ పెయిన్ అని కూడా ఉంటుంది. రిఫర్డ్ పెయిన్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మనకి చెస్ట్ లో పెయిన్ వస్తుండొచ్చు. చెస్ట్ లో పెయిన్ వస్తుంది, కొంతమంది చెప్తారు అబ్బా గుండెల్లో నొప్పి వస్తుందండి అని వస్తారు. చాలా మంది బాధపడుతుంటారుగా, చెస్ట్ పెయిన్ రాగానే హార్ట్ అటాక్ ఏమో అనుకుని వెళ్ళిపోతారు. ఈసీజీఓ ఇంకా ఏమేమి ఉంటాయో అవన్నీ చేసేసి మీకు ఏ హార్ట్ అటాక్ లేదు వెళ్ళండి అని చెప్పి మన వాళ్ళు చెప్పేదాకా మనం కంగారు పడతానే ఉంటాం. ఏంటి, చెస్ట్ లో పెయిన్ వచ్చింది, హార్ట్ లో పెయిన్ వచ్చింది, అతనేమో హార్ట్ అటాక్ లేదంటాడు, ఏంటి కథ అనంటే జీర్ణకోశంలో గ్యాస్ ఫామ్ అయింది, చిన్న పేగుల్లో గ్యాస్ ఫామ్ అయింది. ఈ గ్యాస్ ఒత్తిడి ఏం చేసింది, చెస్ట్ లో పెయిన్ లాగా మనకి వ్యక్తం చేసింది. నిజానికి మనకు పెయిన్ ఏమో చెస్ట్ లో తెలుస్తుంది, కానీ అది ఎక్కడ ఇబ్బంది పెడుతుంది? పొట్టలో వస్తున్న ఇబ్బంది ఎక్కడ తెలుస్తుంది? ఈ ఎడం వైపు చెస్ట్ లో తెలుస్తూ ఉంటుంది. దాన్ని మనం చెస్ట్ పెయిన్ అనుకుంటాం లేదా హార్ట్ పెయిన్ అనుకుంటాం. నిజానికి అది పొట్టలో పెయిన్ గా ఉండొచ్చు. దీన్ని రిఫర్డ్ పెయిన్ అంటారు. లేదా ఉదాహరణకి మీకు హార్ట్ ప్రాబ్లమే వస్తూ ఉండొచ్చు. హార్ట్ ప్రాబ్లం వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదంతా కూడా మెడంతా కూడా ఎవరో పిసుకుతున్నట్టుగా పట్టేసినట్టుగా అయిపోతుంది. గొంతు గట్టిగా పట్టి పిసుకుతున్నారా అన్నంత పెయిన్ వస్తుంది. ఇక్కడ వస్తుంది గొంతు సరము, ఈ ప్రాంతము, ఈ సైడ్ యాంగిల్, ఇదంతా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వస్తుంది పెయిన్ అనుకుంటాం, పట్టేసినట్టుగా ఉంది అనుకుంటుంటాం, కానీ నిజానికి దాని ఎఫెక్ట్ పై అక్కడ కనిపిస్తున్నప్పటికీ మూలం ఎక్కడుంది? హార్ట్ లో ఉంది. అంటే హార్ట్ ప్రాబ్లం ఎక్కడ తెలుస్తుంది? ఈ ప్రాంతంలో గొంతు ఎవరో పట్టేశారు, నొక్కేస్తున్నారా అన్నట్టుగా తెలుస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కోసారి ఎడమ చేయి బాగా లాగుతున్నట్టుగా, ఇదంతా పట్టేసినట్టుగా తెలుస్తుంది. హార్ట్ పెయిన్ గా కూడా అది ఉండొచ్చు. అంటే గ్యాస్ ట్రబుల్లోనూ చెస్ట్ లో తెలుస్తుంది పెయిన్, చేయి లాగుతున్నట్టుగా తెలుస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ లో కూడా ఈ గొంతు పట్టేసినట్టుగా ఉండి తెలుస్తూ ఉంటుంది. ఫేస్ కి చెమటొస్తూ కూడా, ఆ పెయిన్ టైంలో చెమటొస్తూ కూడా హార్ట్ అటాక్ తెలుస్తూ ఉంటుంది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే, పెయిన్ ఒక చోట ఉంటుంది, అది వ్యక్తం కావటం ఇంకో చోట వ్యక్తం అవుతూ ఉంటుంది. ఓకేనా? అది కాక మీకు ఇంకొకటి కూడా మీకు బాగా తెలిసిన ఒకటి గుర్తు చేస్తాను. మీరు గమనించండి, బ్యాక్ పెయిన్ లోనే మరొక యాంగిల్ కూడా ఉంటుంది. ఎలా? ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనగానే మనకేం కనిపిస్తుంది? ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ఏరియా అంతా కూడా పెయిన్ వస్తుంది అని బాధపడుతుంటాం. వెనక వైపు మన చేతులు పెట్టుకుంటే ఎక్కడైతే అందుతుందో ఆ ప్రాంతం అంతా పెయిన్ వస్తుంది అని ఫీల్ అవుతుంటాం. ఆ ప్రాంతంలో పెయిన్ ఎక్కడ అంటే వెన్నుపూసలో పెయిన్ వస్తుందండి. ఉదాహరణకి ఆ పెయిన్ అర్థం చేసుకోవటానికి ఒక్కసారి ఆ వెన్నుముకని గుర్తు తెచ్చుకోండి. వెన్నుముక అంతా మన మనసులో మెదలాలి. ఇక్కడ ఉంది వెన్నుముక అంతా, ఇలా మీకు మనసులో మెదలాలి. మెదిలితే దీన్ని మనం ప్రధానంగా 3 భాగాలుగా చూస్తాం. ఆ వెనక కింద తోకలాగా ఉండేది భాగంతో పోలిస్తే 4 భాగాలుగా చూస్తాం. ఈ ప్రధానంగా ఈ 3 అంశాల్లో ఒకటి ఈ మెడ ప్రాంతంలో ఉండేటువంటి వెన్నుపూసలు. ఈ మెడ ప్రాంతంలో ఉండేటువంటి వెన్నుపూసలు, అవి 7 వెన్నుపూసలు ఉంటాయి. వాటిని సర్వైకల్ అంటాం, సర్వైకల్ ఏరియా అంటాం. ఓకేనా? నెక్స్ట్
ఇక్కడ నుంచి ఇక్కడికి వీపు ప్రాంతంలో ఉండేటువంటి వెన్నుపూసలు అవి 12 ఉంటాయి. వాటిని మనం ఏమంటాం, థొరాసిక్ ఏరియా అంటాం. ఈ వెన్నుపూసలన్నింటి 12 లింక్ అని. ఆ తర్వాత ఈ నడుము ప్రాంతంలో ఉండే వాటిని మనం లంబార్ రీజియన్, లంబార్ డిస్క్స్ అంటాం కదా. డిస్క్ ప్రొలాప్స్ అయిందని అంటే L4 L5 డిస్క్ ప్రొలాప్సేషన్, L3 L4 డిస్క్ ప్రొలాప్సేషన్. అంటే L అంటే లంబార్ ఏరియా అని. లంబార్ రీజన్ లో వచ్చేటువంటి ఇవి 5 రకాలు ఉంటాయి. ఈ కింద మరి చిన్నగా ఇంకొక 5 ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే పెయిన్ వచ్చే పొజిషన్ ఉండొచ్చు, లేదు మరొక యాంగిల్ కూడా ఉండొచ్చు. దీనికి ఉదాహరణకి మనం ఇది ఎలా ఉంటుంది నిర్మాణం అంటానికి నేను చిన్న 2 ముక్కలు ఇచ్చాను. వీటిని ఒక్కసారి ఇటువైపు దృష్టి పెట్టి చూడండి. దీనిలో మీకు చిన్న పార్ట్ తీసుకొని కట్ చేసి చూస్తే ఇది ఒక వెన్నుపూస, వెర్టబుల్ బాడీ అని అంటుంటాం కదా, అది ఒకటి. ఇంకొక వెర్టబుల్ బాడీ. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ పీస్ ని మనం డిస్క్ అంటాం. వెర్టబుల్ బాడీకి మధ్యలో నొక్కుకుపోకుండా స్పాంజ్ లాగా ఒక పీస్ ఒకటి ఉంది. ఈ పీస్ ని మనం డిస్క్ అంటాం. డిస్క్ ప్రాబ్లం అంటే ఆ పీస్ లో వచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని వివరంగా మళ్ళీ చూద్దాం. ఊరికే పరిచయం కోసం చెప్తున్నాను. విడగొట్టి చూస్తే ఇలా కనపడుతుంది. మళ్ళీ చూద్దాం. ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఇంకొంచెం డీటెయిల్ గా ఉంది. ఇందాకటి ఒట్టి వెన్నుపూస, ఇప్పుడు వెన్నుపాము కూడా ఎంటర్ అయ్యింది. వెన్నుపాము ఎంటర్ అయ్యి వెన్నుపూస ఉంటే వెన్నుపూస డిస్క్లన్నీ మీకు బ్లూ రంగులు కనపడతా ఉన్నాయి. ఈ మధ్యలో నుంచి వెన్నుపాము వెళ్ళిపోతుంది, ఎల్లోయిష్ గా ఉంది. ఆ డిస్క్ మధ్యలో ఉన్న రంధ్రం నుంచి వెన్నుపాములోంచి నర్వ్స్ బయటకు వస్తా ఉన్నాయి. బయటకు వచ్చి జతలుగా ఇటు రెండు అలా రెండుగా జతలుగా బయటకు వస్తాం. ఇవి బాడీ అంతా ఉంటాయి. వీటి ప్రయోజనం ఏంటి, ఇవి నొప్పిని ఎలా తెలియజేస్తాయి ఏమిటి అనేది మళ్ళీ ముందు మనం చూద్దాం. ఇలా ఉంటుంది అని అర్థం చేసుకోవడం మనకు వస్తుంది. చూడండి నెక్స్ట్, ఇది మీరు ఇంకాస్త వివరంగా చూడటానికి, ఇది లోపలి వైపు, శరీరపు లోపలి వైపు, ఇది వీపు వైపు. బుడుపులుగా ఉంది వీపు వైపు, ఆ నున్నగా ఉన్నది లోపలి వైపు. మీకు ఇంకా చాలా డీటెయిల్గా ఇక్కడ అర్థం అవుతుంది. ఓహో ఇట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవటానికి మనకి వస్తా ఉంది. ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనం మరికొంత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇది నార్మల్ గా ఉండేటువంటి వెన్నుముక్కలోని ఒక పార్ట్ అండి. గమనిస్తున్నారా? దీన్ని చూడండి, నార్మల్ గా ఉండేటువంటి వెన్నుపూసలోని ఒక పార్ట్. ఉదాహరణకి ఇది L4 L5 మధ్యలో ఉండేటువంటి డిస్క్ అనుకోండి. దీన్ని డిస్క్ అనుకుంటే ఇది ఎలా ఉంటుంది, గట్టిగా ఫైబర్ లాగా ఉండేటువంటి పై భాగం ఉంటూనే లోపల న్యూక్లియస్ లాగా సున్నితమైనటువంటి ప్లేస్ ఉంటుంది. ఈ రెండు కలిపి మనం ఒకటి యూనిట్ గా చూడాలి. అది ఒక డిస్క్ అంటాం మనం. నార్మల్ డిస్క్ ఇది. ఈ నార్మల్ డిస్క్ రిస్క్ అయింది అనుకోండి, ఒకవేళ దాని మీద ఒత్తిడి ఎక్కువ పడటం వల్ల రిస్క్ అయింది అనుకోండి. రిస్క్ అయినప్పుడు ఏ పొజిషన్కి వస్తుంది ఇక్కడ గమనించండి. ఇది కామన్ గా ఉన్న పొజిషన్ నుంచి ఈ ప్రాంతంలో మీకు హెర్నియా లాగా, అంటే హెర్నియేటెడ్ డిస్క్ మీకు తెలుస్తూ ఉంది. అంటే ఒక పక్కకి ఇలా ఉబ్బి బుడగలాగా తోసుకెళ్ళిపోయినటువంటి డిస్క్ మీకు తెలుస్తుంది. దీన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. అంటే ఏదో ఒక రకమైన ఒత్తిడి జరగటం వల్ల ఈ డిస్క్ ఏమైంది, సాగినట్టు అయి పక్కకి వెళ్ళిపోయింది. పక్కన ఏం జరిగింది, ఇక్కడ ఎర్రగా మారింది చూడండి. నిజానికి ఇది వెన్నుపూస. ఈ వెన్నుపూసలోంచి వెన్నుముక నర్వు ఇట్లా వచ్చింది. ఈ నర్వు కొసకి బాగా ఒత్తుకుపోయింది. నర్వు కొసకి ఎప్పుడైతే ఇది బాగా ఒత్తుకుందో అక్కడ డ్యామేజ్ అయిపోతుంది, నర్వ్ ఇంజరీ ఏర్పడుతుంది. నర్వ్ ఇంజరీ దేనికి దారితీస్తుంది, ఉదాహరణకి L4 L5 అయితే డిస్క్ ప్రొలాప్స్ అలాంటి పొజిషన్ ఏర్పడితే ఈ సయాటికా నర్వ్ కాలు నుంచి పై దాకా లాగే పొజిషన్ తీసుకొస్తుంది. ఒక ఇటువైపు కావచ్చు, ఎడమవైపు కావచ్చు, కుడివైపు కావచ్చు. లేదా ఆ లోకల్ ఏరియాలోనే ఆ డ్యామేజ్ జరుగుతూ ఉంటే వెన్నుపూసంతా విపరీతమైన మంట నొప్పితో బాధపడేటువంటి పొజిషన్ రావచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ నిజంగానే ఈ ప్రాంతంలోనే డ్యామేజ్ జరిగి పెయిన్ రావచ్చు. ఇందాక మాట్లాడుకున్నట్టుగా రిఫర్డ్ పెయిన్ రావచ్చు. ఎక్కడో డ్యామేజ్ అవుతూ ఇంకో చోట నొప్పి వ్యక్తం అవుతున్నటువంటి పొజిషన్ ఉండొచ్చు. ఈ రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి నొప్పిని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నొప్పి పెయిన్ కిల్లర్ ద్వారా తగ్గించుకునే పని మీరు పెట్టుకుంటే అదే సరిపోతుంది అనే భావనలోకి వెళ్ళొద్దు. అసలు ఎందుకు వచ్చింది పెయిన్ అనే వైపు చూస్తే మాత్రమే ముందు జాగ్రత్తగా బాగు చేసుకోగలిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఇంకొక యాంగిల్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లోకల్ ఏరియాలోనే డ్యామేజ్ అయింది, లోకల్ ఏరియాలోనే పెయిన్ వస్తుంది. ఇది బ్యాక్ పెయిన్ అనేసాం. ఓకేనా. ఇందాక వివరించింది నేను అదే. దాన్ని చూద్దాం. నెక్స్ట్ మీరు దీన్ని గమనించండి. రిఫర్డ్ పెయిన్ కి ఉదాహరణలుగా ఇవి ఉంటాయి. ఎలాంటివి అంటే
ఉదాహరణకి మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది, వెళ్ళి ఏం చెప్తారంటే వెనక నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అనే డాక్టర్ గారికి చెప్తారు. కానీ నిజానికి అది లోకల్ ఏరియాలో డిస్క్ లో జరిగిన డ్యామేజ్ కాకపోయి ఉండొచ్చు. అది ఏమై ఉండొచ్చు? రిఫర్డ్ పెయిన్ అయి ఉండొచ్చు. రిఫర్డ్ పెయిన్ అంటే ఎక్కడో జరుగుతున్న డ్యామేజ్ కి వెనక బ్యాక్ పెయిన్ లాగా లక్షణం వస్తూ ఉండొచ్చు. అట్లా కూడా ఉంటుందా? ఉంటుంది. ఏముంటుంది? ఉదాహరణకు ఒకటి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతంలోనే పెయిన్ వస్తూ కూడా ఈ ప్రాంతంలో డ్యామేజ్ అసలు ఉండకపోయి ఉండొచ్చు. అది ఎక్కడ డ్యామేజ్ అయి ఉండొచ్చు? ఇక్కడ గమనించండి. జీర్ణకోశంలో డ్యామేజ్ ఉంటే కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ వెనకంతా నొప్పి వచ్చేస్తుంది అంటే దిండు ఏదన్నా ఉంటే దిండు గట్టిగా నొక్కి పడితే మంచిది, లేకపోతే చెయ్యి వెనక పెట్టుకొని దిండుకేసి గట్టిగా గోడకేసి నొక్కి పడితే మంచిది, తట్టుకోలేకపోతున్నాను, నొప్పి వస్తుంది, అది నిజానికి వెన్నుపూసలో కాదు. అదేమై ఉండొచ్చు? జీర్ణకోశంలో ఉన్న ఇబ్బంది వెనక వెన్నుపూస ద్వారా బయటికి వ్యక్తమవుతున్న నొప్పి అయి ఉండొచ్చు. ముందు చెక్ చేయించుకొని అదేంటో తెలుసుకునేటువంటి వైపుగా మనం జాగ్రత్త పడే వైపుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తేల్చి పెడతా ఉంది. రెండవది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంటే కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. నడువు నొప్పి వస్తుందంటే అది నడువు నొప్పి కాకపోవచ్చు, కిడ్నీ పెయిన్ కావచ్చు. కిడ్నీ పెయిన్ కూడా ఏమైనా వ్యక్తం అవుతుంది? నడుము నొప్పిలానే వ్యక్తం అవుతుంది. ఇలాంటి రిఫర్డ్ పెయిన్స్ చాలా ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయి ఉండొచ్చు, స్టోన్స్ వల్ల నొప్పి వస్తుండొచ్చు. ఒక్కోసారి స్టోన్స్ వల్ల వచ్చే నొప్పి పైన ఇటు పొత్తి కడుపులో నొప్పి ద్వారా తెలుస్తాయి, చాలా సార్లు బ్యాక్ పెయిన్ ద్వారానే తెలుస్తాయి. బ్యాక్ పెయిన్ వస్తుంటే కూడా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడ్డాయా ఏంటి అని మనం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది, దృష్టిలో పెట్టుకోండి. అదిగాక మరొకటి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే కూడా ఆ పెయిన్ ఎక్కడ తెలియచ్చు అంటే బొడ్డు దగ్గర తెలియచ్చు. నిజానికి గాల్ బ్లాడర్ ఈ జీర్ణకోశానికి కింద ఏరియాలో ఉంటుంది, కానీ దీంట్లో పెయిన్ వస్తుంటే ఎక్కడ తెలుస్తుంది? ఈ ఏరియాలో కానీ లేదా బొడ్డు దగ్గర ప్రాంతం, బొడ్డు చుట్టూ కూడా పెయిన్ కాన్సన్ట్రేట్ కావచ్చు. ఏంటి బొడ్డు దగ్గర నొప్పి వస్తుంది అంటాం, కానీ నిజానికి అది గాల్ బ్లాడర్లో ఇబ్బంది అయి ఉండొచ్చు. అలాగే ప్యాంక్రియాస్ లో వచ్చే రిస్క్ కూడా బ్యాక్ పెయిన్ గా వ్యక్తం కావచ్చు, విపరీతంగా తట్టుకోలేనంత నొప్పి రావచ్చు. ఇవి దృష్టిలో పెట్టుకోండి. ఇవి ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా నొప్పులు వస్తున్నాయి అంటే ఎక్కడి వస్తే అక్కడ నొప్పిలే అని ఒక పెయిన్ కిల్లర్ వేసి ఊరుకోవద్దు. అది ఏంటో మనం కాస్త జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్లాల్సిందే అనటం కోసం, జాగ్రత్త కోసం చెప్తున్నటువంటి అంశాలు. ఎందుకంటే పెయిన్ కిల్లర్ వేస్తూ ఈ చెస్ట్ పెయిన్ వస్తుంది లేకపోతే గ్యాస్ ట్రబుల్ అనుకున్నాను, చివరికి వచ్చారు కదా హార్ట్ పెయిన్ అయిందంటే అప్పుడు ఎవరికి చెప్పుకుంటాం, ఏం చేస్తాం? ఇట్లా చాలా విషయాలు ఉంటాయి కదా. కాబట్టి అసలు అదేంటో తెలుసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనకి క్లారిటీగా రావాలి. పెయిన్ ఎక్కడ వస్తే అక్కడే అయి ఉండకపోవచ్చు, ఇంకెక్కడది కూడా అక్కడ నొప్పిలాగా తెలియచ్చు అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? ఇక్కడ మీకు మరికొన్ని విషయాలను దృష్టి తీసుకొస్తాను. ఒకటి, కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా పెయిన్ రావచ్చు అన్నాను. వెంటనే మనకు మెదులుతుంది, మరి కిడ్నీలో స్టోన్స్ ఉంటే తగ్గడం ఎట్లా అని. ఓకేనా? ఈ తగ్గడానికి ఏం చేయాలో మీకు చెప్పున్నాను. కిడ్నీ స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి అని దృష్టిలో పెట్టుకోండి. స్టోన్స్ లో 4 రకాలు ఉంటాయండి. కిడ్నీ స్టోన్ అంటే ఒక రకమైన స్టోన్ కాదు, 4 రకాల స్టోన్స్ ఉంటాయి. ఈ 4 రకాల స్టోన్స్ ఏంటి అంటే, కిడ్నీలో స్టోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనం అన్నది ఏంటంటే దాంట్లో ఉన్న ఏదైనా రాళ్ళు ఉంటే వెళ్ళి దాంట్లో ఇరుక్కుంటాయా? కాదు. దీనికి అసలు ఏ సంబంధం లేదు. తిన్న దాంట్లో రాయి ఉంటే కిందకి వెళ్ళిపోద్ది తప్ప కిడ్నీలోకి వెళ్ళదు. ఎందుకంటే కిడ్నీలోకి వెళ్ళేదంతా కూడా బ్లడ్ లో కలిసిన మెటీరియల్ మాత్రమే. బ్లడ్ లో కలిసే ప్రతి మెటీరియల్ నీళ్లుగా లూజ్గా మారితేనే బ్లడ్ లో కలుస్తుంది తప్ప రాయిలాగా ఉండి బ్లడ్ లో కలిసేది ఏమీ లేదు. ఆ బ్లడ్ ను మాత్రమే కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. నీళ్లుగా ఉన్న ఆ రక్తాన్ని మాత్రమే కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. ఆ రక్తంలో ఉన్నటువంటి కెమికల్సే అక్కడ నెమ్మదిగా పేరుకొని గడ్డలు గట్టి రాళ్ళు అయితే అవి రాళ్ళు, కిడ్నీ రాళ్ళు. అంతేగాని అన్నంలో ఉన్నటువంటి రాళ్ళు, ఇంకెక్కడ తిన్న రాళ్ళు ఇవేవి కావు. ఈ శుభ్రంగా బయటకు వెళ్ళిపోయాయి, కంగారేమీ లేదు. ఈ రాళ్ళు కూడా 4 రకాలు అనుకుంటున్నాం. 4 రకాల్లో ఒకటేంటి? కాల్షియం స్టోన్స్. మీకు కాల్షియం స్టోన్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ పద్ధతిలో ఆ స్టోన్ కనపడితే ఇది కాల్షియం స్టోన్. ఓకేనా? రెండవది యూరిక్ యాసిడ్ స్టోన్స్. యూరిక్ యాసిడ్ బాడీలో బ్లడ్ లో ఎక్కువ ఉంటే తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఒకటి ఎముకలు రిస్క్ అయిపోతాయి, 2 కిడ్నీలు నష్టపోతాయి. కిడ్నీలు నష్టపోయేదంటే ఒక పాయింట్ ఏంటంటే, కిడ్నీలో స్టోన్స్ గా యూరిక్ యాసిడ్ అంతా స్టోర్ అయ్యి కిడ్నీ స్టోన్స్ ఎలా ఉంటాయి? ఇదిగో ఈ పద్ధతిలో కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. ఇవన్నీ యూరిక్ యాసిడ్ స్టోన్స్, గుర్తుపెట్టుకోండి. ఇది స్టిరాయిడ్ స్టోన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇవేంటి? సిస్టైన్ స్టోన్స్. అంటే సిస్టైన్ అమినో యాసిడ్ స్టోర్ పేరుకుపోతే వచ్చేటువంటి, చిక్కబడిపోతే వచ్చేటువంటి స్టోన్స్. ఇవి చాలా స్పెషల్గా ఉన్నాయి చూడండి. అయ్యో ఏమంటాం, వేరుశనగ పొట్టు తుంపితే ముక్కలు ఉంటాయి, ఆ టైప్ లోనే సిస్టైన్ స్టోన్స్. సిస్టైన్ అమినో యాసిడ్ స్టోర్ అవడం వల్ల వస్తాయి. అయితే మిగతా వాటిలో 2-3 రకాలు ఉంటాయి. ఏంటి?
కాల్షియం స్టోన్స్ అనుకుంటే ఒకటి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఉండొచ్చు, లేదా కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కూడా ఉండొచ్చు. అలాగే మనం యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనుకుంటే యూరిక్ యాసిడ్ స్టోన్సే. అవి కాకుండా స్టివైట్ స్టోన్స్ అనుకున్నామా, ఇవి మెగ్నీషియం అమోనియం ఫాస్ఫేట్ స్టోన్స్ కావచ్చు. ఇట్లా ఉంటాయి. అయితే ఏ పేరుతో ఏ స్టోన్ వచ్చినా, స్టోన్ ఎందుకు వచ్చింది అంటే చాలా సూటిగా ఒకటి ఏమిటంటే, శరీరానికి చెమట పట్టేట్టుగా శ్రమ చేయటంలోనన్నా మనకు లోపం ఉండి ఉండాలి, లేదా తగినన్ని నీళ్లు తాగటంలోనన్నా లోపం ఉండి ఉండాలి. ఈ రెండే చాలా ముఖ్యమైన కారణాలుగా ఉంటాయి. చెమట పట్టక బాడీలో సెల్స్ లో పెరిగిపోయేటువంటి వేస్ట్, రసాయనిక మలినం, వ్యర్థం, ఎమినో యాసిడ్స్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత ఏర్పడేటువంటి వివిధ రకాల రసాయనిక మలినం అది చెమట రూపంలో బయటకు వెళ్ళిపోవాలి, లేదా బాగా నీళ్లు తాగుతుంటే యూరిన్ ద్వారానైనా ఫ్రెష్ గా బయటకు వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఉన్నప్పుడే ఈ స్టోన్స్ ఏర్పడతాయి అని దృష్టిలో పెట్టుకోండి. అంటే మాంసాహారాలు తినే అలవాటు ఉంటుంది, పప్పులు తినే అలవాటు ఉంటుంది, వివిధ రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం, కానీ నీళ్ళు తక్కువ తాగుతూ ఉంటాం అనుకోండి, అప్పుడు జరిగే నష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఈ దృష్టిలో పెట్టుకొని బాగా నీళ్లు తాగడం అవసరమైంది, శ్రమ చేయడం కూడా అవసరమైందని దృష్టిలో పెట్టుకోండి. ఇవి కాకుండా మీకు అంతకుముందు కూడా ఇంకోటి గుర్తు చేశాను, ఏమిటది, కిడ్నీ స్టోన్స్ మరి వచ్చేసినాయి ఆల్రెడీ, అవి తగ్గాలంటే ఏం చేయాలి? మీకు ఆధునిక వైద్యం పేరుతో ఉన్న అవకాశాలు ఉన్నాయి. స్టోన్స్ బ్లాస్ట్ చేయడమా, లేదు కిడ్నీ కోసేసి ఆ స్టోన్స్ అన్ని బయటికి తీయడమా అనే ఉన్నాయి. అది కాదు, 9 mm 10 mm ఉన్నాయి, 3 mm 4 mm 6 mm 9 mm 8 mm 10 mm అలా ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి. మరి సింపుల్ గా తగ్గే ఛాన్స్ ఏమన్నా? హాయిగా ఉంది. ఏ ఆపరేషన్ జోలికి పోకుండా, వేలకు వేలు ఖర్చు పెట్టకుండా మదర్ నేచర్ కల్పించినటువంటి సౌకర్యం మనకు ఉంది. నేను అంతకుముందు మీకు చెప్పాను కూడా, మళ్ళీ గుర్తు చేస్తాను. ఏమిటి? మార్నింగ్ ఈవినింగ్ కొండపిండి ఆకు జ్యూస్ చేసుకొని తాగండి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి. లేదా ఇంకా మీకు వీలైతే మార్నింగ్ కొండపిండి ఆకు, ఈవినింగ్ రణపాలాకు జ్యూస్ తాగండి. కొండపిండి ఆకు జ్యూస్ తాగండి మార్నింగ్, రణపాలాకు జ్యూస్ తాగండి ఈవినింగ్. నెల 15 రోజులు చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేయించండి, కిడ్నీలో రాళ్ళు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓకేనా? ఈ జాగ్రత్త తీసుకోండి. ఇది కాకుండా ఇంకా చాలా చెప్తారు మన వాళ్ళు. అరటి చెట్టు మొదల కంట నరికి దాంట్లో కొంచెం రంధ్రం చేసి వదిలేస్తే తెల్లారిసరికి దాంట్లో నీళ్లు ఊరతాయి. ఆ వాటర్ తాగితే కూడా కిడ్నీలో స్టోన్స్ కరిగితాయి అని చెప్తారు. నేనైతే మీకు సూటిగా చెప్పేది, మార్నింగ్ కొండపిండాకు, ఈవినింగ్ రణపాలకు జ్యూస్ తాగండి, కిడ్నీలో రాళ్ళు క్లియర్ గా కరిగిపోతాయి. ఇది ఒక ప్రయత్నం చేసుకోండి. అంటే ఆ బ్యాక్ పెయిన్ పోతుంది, కిడ్నీ ఫ్రెష్ అవుతుంది. మంచి విషయమే కదా. అలాగే నెక్స్ట్ మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిద్దాం. అంటే ఇది మీకు అర్థం కావడానికి వీలుగా ఒక చిన్న వీడియో, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది వీడియో రూపంలో మీకు అర్థం కావడానికి ఇక్కడ చూపిస్తాను, గమనించండి. ఈ వీడియోలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి, కాల్షియం వల్ల కావచ్చు, లేదా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి యూరిక్ యాసిడ్ వల్ల కావచ్చు, వివిధ రకాల రసాయనిక వ్యర్థాలు వాటర్లో, బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫీల్డ్ లో పెరుగుపోవడం వల్ల దాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు కిడ్నీస్ రిస్క్ అయ్యి ఆ చిక్కబడిపోయినటువంటి కెమికల్ వేస్ట్ ఏం కావచ్చు, అక్కడ స్టోర్ కావచ్చు. స్టోర్ అయిన తర్వాత ఇవి స్టోర్ అయిన ఏంటి, ముళ్ళుగా రకరకాలుగా గట్టిగా రాయిలాగా మారిపోతుంది కదా. ఈ మారిపోయింది యూరిన్ వచ్చే టైంలో కిడ్నీ నుంచి బయటకు వచ్చి పొరపాటున కిడ్నీ నుంచి యూరిన్ పాస్ కావాల్సినటువంటి పైప్ లో కూడా అడ్డం పడచ్చు కదా. పైపులో అడ్డం పడచ్చు కదా. అప్పుడు ఎంత పెయిన్ వస్తుందండి, తట్టుకోలేని పెయిన్ వస్తుంది. అప్పుడు ఏం చేయలేము, కంగారు పడి పరిగెత్తడం తప్ప ఇంకో మార్గం కూడా ఉండదు. అప్పుడు ఆపరేషన్ చేసి తీస్తారా ఏమిటా అనేటువంటి పొజిషన్ వస్తుంది. అలాంటి స్థితి రాకుండా ఇప్పుడు చూడండి, ఇక్కడ ముళ్ళుగా ఉన్నది, అటు ఇటు ఇరుక్కుపోయింది. అక్కడ ఇరుక్కుపోయిన తర్వాత విపరీతమైన పెయిన్. ఇటు యూరిన్ పాస్ అయింది అనుకుందాం, యూరిన్ పాస్ అయ్యే పొజిషన్ వచ్చి బ్లాడర్ నిండుద్ది తప్ప దారి ఉండదు. అక్కడ యూరిన్ పాస్ అవుద్ది, నిండుద్ది, మరి బయటకు వెళ్ళిపోవడం ఎట్లా? యూరిన్, అదొక పెయిన్, విపరీతమైన నొప్పి వస్తుంది. ఎట్లా? ఇట్లాంటి సందర్భాల్లో ఆపరేషన్ తప్ప మార్గం లేని పొజిషన్ ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఈ స్థితి రాకుండా ఉండాలంటే మొదటి నుంచే చిన్న రాళ్ళు ఏర్పడుతూ ఉన్నా, ఇంకోటి ఏర్పడుతున్నా, నీళ్లు బాగా తాగుతుంటే ఏమైతే అంటే అక్కడ ఏ రాయి మిగలు దూరికి వెళ్ళిపోద్ది. లోపమంతా ఎక్కడ వస్తుందంటే ఇలాంటివన్నీ నీళ్లలో కరిగిపోయి శుభ్రంగా ఒక్కొక్కటి అన్ని కూడా నీళ్లు తాగుతుంటే అన్ని లేకుండా అంత పోయి జీరోకి వచ్చేది. కాబట్టి వాటర్ నీళ్లకి మించి ఆధునిక వైద్యులు ఇంకొకళ్ళు లేరు. అమృతం అంటే ఏంటి? అమృతం అంట ఎక్కడో ఉంటుందంట, ఎక్కడో ఏముండదు, శుభ్రంగా నీళ్ళే. హాయిగా అమృతం అందుబాటులో ఉంది, నీళ్లు తాగండి. కుండలో నీళ్లు, బావిలో నీళ్లు, ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేని నీళ్లు. హాయిగా నీళ్లు కూడా బిజినెస్ అయింది, వేరే విషయం అయితే అయింది. ఏది మంచి నీళ్లు అవి తెచ్చుకుని హాయిగా నీళ్లు తాగండి, శుభ్రంగా ఉంటాం అనేది దీంట్లో సారాంశం. ఇవి కాకుండా మరొక అంశాన్ని కూడా ఇవాళ పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏంటది? ఇవి గమనించండి. వీటిని ఏమంటాం? గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తే కూడా బ్యాక్ అంతా పెయిన్ రావచ్చు, లేదా బొడ్డు చుట్టూ పెయిన్ రావచ్చు,
ఈ చెస్ట్ ఏరియాలో పెయిన్ రావచ్చు, లేదా గ్యాస్ ఫామ్ అవుతూ ఉండొచ్చు. అన్నం అరగక విపరీతంగా గ్యాస్ ఫామ్ అవుతుండొచ్చు. మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ అని కాకుండా గ్యాస్ ట్రబుల్ ఏమో అని ఈ చాలా రకాల మందులు మనకు అందుబాటులో ఉంటాయి కదా, జెంటాకు, ర్యాంటాకు, ఓమెజు, ఓంప్రజోలు, ఈ జెల్సిలు, ఇలాంటివన్నీ మింగుతూ అలా అలా నెట్టుకొస్తూ ఉండొచ్చు. అది తగ్గదు. ఏంటి అసలు కాజు ఏమై ఉండొచ్చు? బ్యాక్ పెయిన్ కానీ, బొడ్డు చుట్టూ పెయిన్ కానీ, చెస్ట్ లో పెయిన్ కానీ, లేదా అన్నవరక గ్యాస్ ఫామ్ అవుతూ ఉండే ఇబ్బంది కానీ, ఒకవేళ గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా కావచ్చు. దృష్టిలో పెట్టుకోండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎలా తెలియాలి? స్కానింగ్ చేస్తే తప్ప అర్థం కాదు. ఆల్ట్రా అబ్డామినల్ స్కాన్ ఉంటుంది కదా, దానిలో మాత్రమే గాల్ బ్లాడర్ స్టోన్స్ తెలుస్తాయి. ఇవి కూడా ఒక రకం కాదు, ఈ 3 రకాల స్టోన్స్ ఉంటాయి గాల్ బ్లాడర్ లో కూడా. అయితే 90% స్టోన్స్ అన్ని గాల్ బ్లాడర్ స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్సే. ఇది దృష్టిలో పెట్టుకోండి. అంటే 3 రకాల స్టోన్స్ ఉన్నాయి కదా, 3 రకాల స్టోన్స్ ఉన్నాయి. 1 కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉన్నాయి, 2 పిగ్మెంట్ స్టోన్స్ ఉన్నాయి, 3 మిక్స్డ్ స్టోన్స్ ఉన్నాయి కావచ్చు. కానీ దీంట్లో 90% స్టోన్స్ అన్ని కొలెస్ట్రాల్ స్టోన్సే. ఎక్కువ మందిలో 100 మంది పేషెంట్లను పట్టుకొచ్చి గాల్ బ్లాడర్ స్టోన్స్ వాళ్ళని చెక్ చేస్తే 90 మందికి ఉండేంత కొలెస్ట్రాల్ స్టోన్సే. ఏమిటి ఇక్కడ కారణం ఏమై ఉంటుంది అని గమనిస్తే తేలేది ఏంటంటే, ఇప్పుడు మనకి గాల్ బ్లాడర్ ఎక్కడుంది, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఎందుకు వస్తుంది, ఆ స్టోన్ కి కారణం ఏంటి అనే విషయాలు తెలిస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. గాల్ బ్లాడర్ మన శరీరంలో ఎక్కడ ఉంటుందంటే జీర్ణకోశానికి ఈ కింద భాగంలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది అన్నం తింటాం, ఈ పైపు ద్వారా జీర్ణకోశంలోకి భోజనం వెళుతుంది. దాని పక్కన ఈ సైడ్న ఈ గ్రీనిష్ గా కనిపిస్తుంది మీకు గాల్ బ్లాడర్. ఈ గ్రీనిష్ గా కనిపిస్తుంది గాల్ బ్లాడర్. ఈ లివర్ ద్వారా బైల్ జ్యూస్ అనేది ఈ డక్ట్ లోకి వచ్చి, ఈ బైల్ డక్ట్ లోంచి ఈ గాల్ బ్లాడర్ అంతా కూడా బైల్ జ్యూస్ తో నిండుతుంది. నిండిన తర్వాత ఈ బైల్ జ్యూస్ ని నెమ్మదిగా ఇది పంపు చేసేటువంటి సిస్టమ్ మీద ఆధారపడి కొంచెం కొంచెంగా అవసరం బట్టి అది మనకి డియోడినం దగ్గర నుంచి చిన్న పేగుల్లోకి ఎంటర్ అవుతుంది. ఏది జీర్ణకోశంలో అరిగిపోయిన ఆహారం చిన్న పేగులోకి వెళ్తుంది కదా, ఆ ఆహారంతో పాటు ఇది కూడా కొంచెం కొంచెం యాడ్ అవుతూ లోపలికి వెళ్తుంది. ఇది అసలు అది చేసేటువంటి చర్య. ఇది ఆహారం అరగటానికి పనికొచ్చేటువంటి ప్రక్రియ. 2 వేస్ట్ కెమికల్స్ ని ఎలిమినేట్ చేయడానికి లివర్ చేసే ప్రయత్నాల్లో కూడా ఇదే దారి. లివర్ అద్భుతమైన రసాయనిక కర్మాగారం అని మీకు తెలుసు. అదే కాక అదనంగా మరికొన్ని చాలా డ్యూటీస్ కూడా లివర్ చేస్తుంది. వాటిలో ఒక డ్యూటీ ఏమిటంటే బ్లడ్ లో ఉండేటువంటి కెమికల్ వేస్ట్ ని కానీ, లేదా టాక్సిక్ మెటీరియల్స్ ని కానీ, ఎక్సెస్ కొలెస్ట్రాల్ ని కానీ, వీటన్నిటిని కూడా బయటికి పేగుల్లోకి పంపి బయటికి ఎలిమినేట్ చేయడానికి కూడా ఈ బైల్ జ్యూస్ ని ఒక సాధనంగా వాడుకుంటుంది. ఈ బైల్ జ్యూస్ చాలా పలసగా ఉంటుంది. పలసగా ఉన్న బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్ దగ్గరకు వచ్చిన తర్వాత గాల్ బ్లాడర్ లో కాస్త చిక్కబడి ఆ తర్వాత చిన్న పేగుల్లోకి ఎంటర్ అవుతుంది. ఇది కామన్ గా జరగాల్సిన ప్రాసెస్. కానీ మనం 2 పొరపాట్లు చేస్తున్నాం అనుకోండి, ఇవి స్టోన్స్ గా మారే ఛాన్స్ ఉంది. ఏమిటది? 1, ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటున్నాం అనుకోండి, మాంసాహారాలు, గుడ్లు, ఆయిల్ ఎక్కువ వాడడమో, నెయ్యి ఎక్కువ వాడడమో, ఇలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆహారాలని జంతు సంబంధమైన ఆహారం అంతా తీసుకుంటున్నాం అనుకోండి. శాకాహారంలో కూడా ఈ మంచి నూనెలు, చాలా రకాల నూనెలు వచ్చినాయి కదా, ఈ నూనెలన్నీ చాలా మంచిది, శరీరానికి కావాలని ఇంత పోసేసి వండేస్తున్నాం అనుకోండి. ఇవన్నీ లోపలికి వెళ్ళి గాల్ బ్లాడర్ స్టోన్స్ గా పరిణితి చెందటానికి ఛాన్స్ ఉంది నెగిటివ్ గా. 1. ఇదే సందర్భంలో ఇవి ఏర్పడటానికి మరొకటి బలమైన రీజన్ ఏంటంటే మంచినీళ్ళు తక్కువ తాగడం. ఇది కూడా అదే. నీళ్లు బాగా తాగుతున్నాం అనుకోండి, లూజ్ గా ఉంటుంది, లూజ్ గా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కొలెస్ట్రాల్ కూడా ఈజీగా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఆక్సిలేట్స్ కూడా ఈజీగా నీళ్లలో కలిసి బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం నీళ్లు తక్కువ తాగుతున్నాం అనుకోండి, నీళ్లు బాగా తక్కువ తాగేటప్పుడు ఇది లివర్ లోంచి వచ్చేటువంటి బైల్ జ్యూసే కాస్త చిక్కబడుస్తుంది. చిక్కబడి వచ్చిన జ్యూసు గాల్ బ్లాడర్ లోకి వచ్చిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. చిక్కబడి వెళ్లాల్సినప్పుడు వెళ్ళక అక్కడే ఆగిపోయింది అనుకోండి, స్టోర్ అయిపోయింది అనుకోండి, గట్టిగా అయిపోయింది అనుకోండి, అదే స్టోన్. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే ఏదో గట్టి పడింది, స్టోన్ ఏర్పడింది కాదు, కుప్పలుగా గాల్ బ్లాడర్ నిండా ఏదో మనం పూసలు పోసామా గొలుసు గుచ్చుకోవడానికి అన్నట్టుగా నిండిపోతుంది గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి. అంత ఇబ్బందిగా కూడా మారుతుంది. చాలా సందర్భాల్లో, చాలా కాదు 99% సందర్భాల్లో, లేదా ఇంకో మాటలో 100% సందర్భాలను కూడా చెప్పుకోవచ్చు. 100 గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినాయి అంటే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఆపరేషన్ చేయటం తప్ప వేరే మార్గం లేదండి అని చెప్పేస్తారు సూటిగా. ఎందుకు? కారణం ఏంటి? అలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఆపరేషన్ తప్ప మార్గం లేదా దీనికి? ఎందుకు మార్గం లేదా అనాల్సి వస్తుంది అంటే ఒక రీజన్ ఏంటంటే, కిడ్నీలో స్టోన్ ఉంటే ఆపరేషన్ చేసి తీస్తున్నాం కదా,
అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే కూడా ఆపరేషన్ చేసి తీసేయచ్చు కదా. అంటే గాల్ బ్లాడర్ చర్మం చాలా పలసగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. గాల్ బ్లాడర్ చర్మం కూడా పలసగా ఉంటుంది. ఈ పలసగా ఉండే గాల్ బ్లాడర్ ని మనం కట్ చేసి తీస్తే ఏమవుతుందంటే అది దాన్ని కుట్లేయడమో అది కట్టుకోవడమో కష్టం అవుతుంది. కష్టమైనప్పుడు కట్ చేసి రాళ్ళు తీయడం ఎలా కుదురుతుంది? అందుకే ఏం చేస్తారంటే అసలు గాల్ బ్లాడర్నే కట్ చేసి తీసేస్తారు. మరి గాల్ బ్లాడర్ని కట్ చేసి తీసేస్తే మనకి ఏమైనా అవదా అంటే గాల్ బ్లాడర్ చేసే పని అయితే లేకుండా పోతుంది, ఏమీ కాదు, ఒక భాగం ప్రాణం అయితే పోదు. కానీ గాల్ బ్లాడర్ ఏ డ్యూటీ అయితే చేస్తుందో ఆ డ్యూటీ అయితే మిగలదు. అప్పుడు లివర్ నుంచి వచ్చేటువంటి బైలిస్ డైరెక్ట్ గా ఒక డక్ ద్వారా చిన్న పేగులకు వెళ్ళిపోయి చేసేస్తారు. మధ్యలో గాల్ బ్లాడర్ ఉండడం, అది కాస్త ప్రాసెస్ చేయడం, కొంచెం చిక్కబరచడం, అవసరాన్ని బట్టి మాత్రమే అది రెస్పాండ్ అయ్యి పంపించడం, అలాంటివి ఏముండవు. ఎప్పుడు తయారైతే అప్పుడు చిన్న పేగులకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అమెరికా నష్టమే కదా. మరి నష్టమైనప్పుడు ఆపరేషన్ కాకుండా తగ్గించుకునేటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? నేచర్ మనకి గాల్ బ్లాడర్ను కూడా కాపాడుకోవడానికి ఏమైనా జాగ్రత్తలు ఇచ్చిందా? గాల్ బ్లాడర్ని ఇచ్చింది, మనమేమో ఇచ్చిన గాల్ బ్లాడర్ని పాడు చేస్తాం. పాడు చేసిన గాల్ బ్లాడర్ని రక్షించడానికి బాడీ ఇంకేదన్నా మనకి ఇస్తుందా సహాయం అని ఆలోచిస్తే ఆశ్చర్యం. కన్న తల్లి పిల్లల మీద ప్రేమను వ్యక్తం చేస్తుంది, అలా మరి నేచర్ ఇంకా ఎన్ని సహాయాలు చేస్తుందో తెలియదు. కానీ ఈ విషయంలో కూడా మనకి ఆపరేషన్ లేకుండా తగ్గించుకునేటువంటి సపోర్టుని ప్రకృతి ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషంగా ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడాలి. గాల్ బ్లాడర్ స్టోన్స్ కి ఆపరేషన్ అవసరం లేదు. శుభ్రంగా మనం ఇప్పుడు మీకు ఎవరికైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఈ క్లాసు అయిపోయే లోపే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని బయటకు వెళ్ళిపోయినాయని చెప్పేటువంటి పద్ధతిని మనం అనుసరించవచ్చు. అంత ఆశ్చర్యకరమైన, అంత సులభమైన పద్ధతుల్ని ప్రకృతి మనం అందించింది. వాటిని మీ దృష్టికి తీసుకొస్తాను, గమనించే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ గాల్ బ్లాడర్ని కట్ చేస్తే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవి కరగాలంటే మనం ఏం చేయాలి అంటే దీనికి ఒకటి దీర్ఘకాలికమైనటువంటి పద్ధతి. మార్నింగ్ కొండపిండాకు జ్యూసు, ఈవినింగ్ రణపాలాకు జ్యూస్ తాగుతూ నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకొని మాంసాహారాన్ని కంప్లీట్ వదిలేసి ఉప్పు నూనె తగ్గించి ఒక 3 నెలల పాటు దీక్షలాగా చేయండి. ఇది దీర్ఘకాలం చేస్తూ జాగ్రత్తగా తగ్గించుకోవడానికి ఉన్నటువంటి ఒక మంచి సులభమైన పద్ధతి. ఓకేనా? ఇది కాక రెండవది ఏమిటంటే ఈజీగా 1 వీక్ లోనే గాల్ బ్లాడర్ స్టోన్స్ ని తగ్గించుకోవడానికి మనం చేసే ప్రయత్నం. అయితే ఈజీగా అని అనేసాను నేను. ఈజీగా అంటే నా ఉద్దేశం వారంలోనే కదా అనే ఫీలింగ్స్ తో. ఈజీ ఏం కాదు, కొంచెం కష్టపడటానికి ఆయన సిద్ధపడదామని మీరు డెసిషన్ తీసుకుంటే వారం రోజుల్లోనే గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గించుకోవచ్చు. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఏమిటా కష్టపడటము అంటే ఇక్కడ మీకు ఒక మెథడ్ని చూపిస్తాను, చూడండి. ఏమిటి? యాపిల్ ఫాస్టింగ్. యాపిల్ ఫాస్టింగ్ ఏంటి? అవును, ఓన్లీ యాపిల్ ఫాస్టింగ్. మామూలుగా మనం ఫ్రూట్ ఫాస్టింగ్ అంటాం కదా, ఫ్రూట్స్ తింటూ ఉండండి, అలా కాదు. ఓన్లీ యాపిల్ ఫాస్టింగ్. యాపిల్ ఫాస్టింగ్ ఎలా చేయాలి? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 4 సార్లు మీరు తినాలి ఆహారం తీసుకునే అలవాటు మీకుంటే 4 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు ఆహారం తీసుకునే అలవాటు మీకుంటే అన్ని సార్లు ఓన్లీ యాపిల్సే తినండి. ఎన్ని రోజులు? 5 రోజుల పాటు. ఏం తినాలి? యాపిల్స్. ఎప్పుడు? టిఫిన్గా యాపిల్సే, మధ్యాహ్నం యాపిల్సే, స్నాక్స్ యాపిల్సే, నైట్ డిన్నర్ కూడా యాపిల్సే. కంప్లీట్ ఓన్లీ యాపిల్స్. అయితే అట్లా తినలేం కదా, ఇబ్బంది అవుతుందేమో. మరి అవసరం తినాల్సిందే. లేదా ఓ పని చేయండి, ఒకసారి యాపిల్ తినండి, రెండో టైంలో యాపిల్స్ని జ్యూస్గా మార్చుకొని దాంట్లో కాస్త నిమ్మరసం, తేనె యాడ్ చేసి జ్యూస్ లాగా తాగేసేయండి. ఒకసారి ఫ్రూట్స్ తినండి, ఒకసారి జ్యూస్ తాగండి, ఒకసారి ఫ్రూట్స్ తినండి, ఒకసారి జ్యూస్ తాగండి, అలా కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీరు 5 రోజుల పాటు ఉండటంలో కష్టంగా అనిపిస్తుంది అంటే దీనికి తోడుగా మీరేం చేయండి అంటే ఇంకా వీలైతే రోజులో ఒక 2-3 సార్లు మజ్జిగ తీసుకోండి. లేదా ఇంకా అవసరమైతే కొంచెం ఒక 20% పుచ్చకాయ కానీ బొప్పాయి కానీ. ఓకేనా? ఒక 80% యాపిల్స్ తీసుకొని పోనీ ఒక 10% పుచ్చకాయ, ఒక 10% బొప్పాయి తీసుకోండి. జ్యూసెస్ గా మార్చి తీసుకోండి. ఫ్రూట్స్ గా డైరెక్ట్ గా తినే ప్రయత్నం చేయండి. ఇలా వివిధ పద్ధతుల్లో మీరు 5 రోజుల పాటు కంప్లీట్ యాపిల్ ఫాస్టింగే చేయాలి. ఒక స్టెప్. రెండవది, 6వ రోజు 5 రోజులు యాపిల్స్ తిన్నాం కదా, 6వ రోజు ఏం చేయాలంటే 6వ రోజు కూడా యాపిల్సే తింటూ సాయంత్రం 5 గంటల దాకా యాపిల్స్ తిని, యాపిల్ జ్యూసో, మీరు బొప్పాయో పుచ్చకాయో అనుకున్నాం కదా, అవి చేస్తూ సాయంత్రం 5 గంటల టైంలో ఒక గ్లాస్ నీళ్లలో 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ కలపండి. మనం మామూలుగా తాగే గ్లాస్ నీళ్లలో 1 స్పూను ఎప్సమ్ సాల్ట్ కలపండి.
ఈ మెగ్నీషియం సాల్ట్ అంటారు, బయట దొరుకుతుంది మీకు, నెట్లో కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ అండి. దాన్ని ఒక స్పూన్ కలపండి. కలిపి 5 గంటలప్పుడు నెమ్మదిగా గ్లాస్ నీళ్ళు తాగేసేయండి. మళ్ళీ 6 గంటలకి మళ్ళీ గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో మరొక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలిపి దాన్ని కూడా నెమ్మదిగా తాగేసేయండి. ఆ తర్వాత ఇంకొక గంట గ్యాప్ తీసుకోండి. గంట గ్యాప్ తీసుకున్న తర్వాత ఏం చేయండి, ఒక కప్పులో 1/2 కప్పు నిమ్మరసం పిండండి. 1/2 కప్పు నిమ్మరసం పిండండి. మిగతా 1/2 కప్పు ఫ్రెష్ నువ్వుల నూనె యాడ్ చేయండి. నువ్వుల నూనె అంటే ఈ దీపారాజన నూనె అట్లాంటివి చేస్తారు. వంటకు వాడుకునే నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె తెచ్చి ఒక కప్పులో సగం కప్పు నిమ్మరసం పిండి, మిగతా సగం కప్పు ఈ నువ్వుల నూనె పెట్టి స్పూన్ తీసుకొని ఇలా గెలుకొట్టండి. బాగా కలిసిపోయేలాగా చేయండి. చేసి టీ తాగినట్టుగా నెమ్మదిగా ఆ కప్పు మీరు తాగేసేయండి. తాగిన తర్వాత అప్పటికి ఎంత టైం అవుతుంది, మీరు 5ంటికి ఒక గ్లాసు ఎప్సమ్ సాల్ట్ నీళ్ళు తాగారు, మళ్ళీ 6-7 మళ్ళీ ఒక గ్లాస్ ఎప్సమ్ సాల్ట్ తాగారు, 8 o'clockకి ఈ ఆయిల్ నిమ్మరసం తాగారు అనుకుందాం. తాగితే మళ్ళీ పడుకోవటానికి 9-9:30 అవుతుంది కదా. ఆ లోపు మీరు 2 గ్లాసులు 3 గ్లాసులు 4 గ్లాసులు మీకు అవసరాన్ని బట్టి హాయిగా పొట్టనిండా నీళ్లు తాగేసేయండి. తాగేసి పడుకోండి. తెల్లారి పొద్దున్నే ఈ రాళ్ళన్నీ బయటికి రావడాన్ని ఆశ్చర్యపోయి చూస్తారు. లాస్ట్ టైం క్లాస్లో ఫొటోస్ తీసి సార్ వచ్చేసినాయి సార్ అని చెప్పి గ్రూపుల్లో పోస్ట్ చేశారు. అంటే దేశం కాదు, ప్రపంచం అంతా, ఇంటర్నెట్ అంతా గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఆపరేషన్ తప్ప మార్గమే లేదని చెప్తూ ఉంటే, ఎంత సింపుల్ గా మన వాళ్ళు ఇల్లు హాస్పిటల్గా, వంటగది మందుల షాప్గా, వాళ్ళు తినే ఆహారం ఔషధంగా అవి తయారు చేసి పెట్టిన అమ్మ డాక్టర్గా ఇంట్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ బయటకు వచ్చేయడాన్ని గమనించి మనకి గ్రూపుల్లో పోస్ట్ చేసి చూసాం. ఈసారి కూడా అలాంటి ప్రాబ్లం ఎవరికి ఉంటే మీరు ప్రయోగం చేయండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ 100లో 2కో 3కో ఆ రాళ్ళు బయటికి రాలేదనుకోండి, ఈ పని చేసిన రాళ్ల సైజ్ తగ్గుతుంది. ఆ కేసులు కూడా చాలా చూసాం. అంతకుముందు 10 mm స్టోన్స్ ఉండేయండి, ఇది పాటించిన తర్వాత ఓన్లీ 5 mm స్టోన్స్, అంతకంటే చిన్న స్టోన్స్ మాత్రమే ఉన్నాయని వచ్చింది. అంటే కరిగిపోవడం ఇంత ఆశ్చర్యంగా ఉంటుంది. దీన్ని మీరు ఇవాళ సవాల్గా తీసుకొని చేస్తారా ఫ్రెండ్స్? ఛాలెంజ్గా తీసుకుంటారా? కొండపిండి ఆకు రణపాలాకు తాగుతూ కిడ్నీలో రాళ్ళు ఉంటాకి లేదు. యాపిల్ డైట్ ఈ సిస్టమ్ ఫాలో అయ్యి మన గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండటానికి వీల్లేదు. ఈ సవాల్ని మీరు స్వీకరించండి, మీరు సాధించండి. పక్కింటి వాళ్ళకు కూడా సలహా ఇచ్చేయండి. మన వాళ్ళ జబ్బులకి మనమే డాక్టర్లం, హాయిగా వాళ్ళు బాగుపడిపోతారు. ఎంత సంతోషపడతారు. రేపు వచ్చి మంచి సలహా ఇచ్చావన్నా, థ్యాంక్స్ అన్నా అని చెప్తే ఆ రోజు సంతోషం మామూలుగా ఉంటుందా? అంటే వైద్యం అంటే సేవ అనేది ఎంత క్లియర్గా ప్రూవ్ అవుతుందో. అంటే మీరు అప్పుడు వాళ్ళని ఫీజు అడగండి, ఏం అడుగుతారు? ఉట్టిగా నోటి సలహా ఇచ్చారు, ఏం డబ్బులు అడుగుతారు? అంటే వైద్యమే అలాంటిది, వైద్యం అంతా సింపుల్, వైద్యం అంతా అద్భుతం, వైద్యం అంతా మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. మీరు ప్రయత్నం చేస్తారు కదా. ఈ రోజుకి సెలవు, రేపు మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్ గా చెప్పారో మనకి ఇవన్నీ కూడాను. ఏదన్నా సరేనండి, మనం కొంచెం మనసు పెట్టి చేయాలి, కానీ మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కానీ 100% మన ఆరోగ్యం అంతా కూడా మన చేతిలోనే ఉందండి. సో దేనికి మనం గాబరా పడక్కర్లేదు. చక్కగా యోగా చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ ఇవన్నీ ఫాలో అయితే మంచి హెల్దీగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మన డాక్టర్ గారు మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చెప్పారు కదండి. అయితే ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలండి. ఎవరికైతే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ సైజు 10 mm కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఈ పద్ధతి డైరెక్ట్ గా చేసేయొద్దండి. 10 mm అంటే సింగిల్ డిజిట్ లో ఉన్నప్పుడు మాత్రం ఇది చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ 10 mm కన్నా ఎక్కువ ఉందనుకోండి, అయినా గాబరా లేదు. మీరు డాక్టర్ గారు చెప్పినట్లుగా ఉదయం కొండపిండి ఆకు జ్యూస్, సాయంత్రం రణపాలాకు జ్యూస్ తీసుకోండి. అలా కొన్నాళ్ళ పాటు తీసుకుంటే దాని సైజ్ నెమ్మదిగా తగ్గుతుంది. అప్పుడు అది ఒకసారి సింగిల్ డిజిట్ లోకి వచ్చాక 9 mm కానీ అంతకన్నా తక్కువలోకి వచ్చాక మీరు యాపిల్ డైట్ చేస్తే ఈజీగా రాళ్ళన్నీ కూడా బయటకు పోవడం అనేది జరుగుతుందండి. ఇలా ఎంతో మంది మనకి గత క్లాసుల్లో చేసినప్పుడు కానీ క్లాసుల తర్వాత కూడా మన వాళ్ళంతా కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ విధానం పాటించి స్టోన్స్ అన్ని పోయాయని చెప్పేసి ఫోటోలు తీసి పెట్టడం జరిగిందండి. ఎందుకంటే హ్యాపీనెస్ ఏం కావాలి చెప్పండి. ఒక్కసారి కనుక గాల్ బ్లాడర్ తీసేస్తే వాళ్ళకి ఇక లైఫ్ లాంగ్ మనకి కొన్ని ఇబ్బందులేనండి. ఇంకంతా కూడాను ఏదన్నా సరే ఆర్గాన్ దేవుడు ఎందుకు పెడతాడండి? అవసరం అయ్యే కదా పెడతాడు మనకి. సో అలాంటిది అవసరం లేదని చేసి తీసేస్తే మరి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా మనకి. సో అందుచేత మన ఆర్గాన్స్ అన్నిటినీ కూడా కాపాడుకునే బాధ్యత మన చేతిలోనే ఉంది. ఓకేనండి? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం సేమ్ టైంకి. ఓకేనా? నమస్తే, గుడ్ నైట్ అండి.